ఎందుకు ఫెయిల్ అయినందుక? అవునా? ఫెయిల్ అవడమా? నా కూతురు ఫెయిల్ అవడమా? అయినా నీ చెల్లెలు ఫెయిల్ అవడం ఏంట్రా? నాకు అసలు అయితే అది నీ మొహం మీద రంగులు చూసి నువ్వు పాస్ అయ్యావనుకున్నాను. తప్ప ఎవరో ఇడియట్ రోడ్ మీద వేసాడు, వాడి మొహం పగలగొట్టాను. దేనికి కంగ్రాట్స్? దేనికేంటమ్మా, నువ్వు ఎగ్జామ్స్ బాగా రాసినా నిన్ను ఫెయిల్ చేసి బిజినెస్ స్కూల్లో నీకు సీట్ ఇవ్వలేదు కదా, అందుకు డాడీ కోపం వచ్చి నీ కోసం 100 crores పెట్టి బిజినెస్ స్కూల్ కట్టిస్తానన్నాడు. బిజినెస్ స్కూలా? నాకా? డాడీ రేపు పొద్దున్న నేను బాంబే వెళ్తాను, ఫ్లైట్ టికెట్ దొరకదు, ఫ్లైట్ కొనేస్తావా? కొంచెం కష్టమేనేమో. అన్నయ్య నెక్స్ట్ మంత్ నేను అమెరికా వెళ్దాం అనుకుంటాను, వీసా దొరకదు, అమెరికా కొనేస్తారా? నేను మూడ్ అవుట్ లో లేను, మీరు ఇలా పిచ్చి పిచ్చి జోక్లేసి నా మూడ్ ఆఫ్ చేయకండి. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అగ్రరాజ్య అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఒబామా విజయం సాధించారు. తొలిసారి శ్వేత సౌధంలో నల్లవజ్రం మెరిసింది. పాలమ్ముకునే కుర్రాడికి ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో సీటు. ఇతని పేరు సాయి. ఐఎస్బీలో సీటు సంపాదించిన సామాన్యుడు. చదువు అనేది ఉన్నవాళ్ళకి కాదు, ప్రతిభ ఉన్నవాళ్లకే సొంతమని ఇతన్ని చూస్తే తెలుస్తుంది. అనుకున్నది సాధించాలన్న ఆశయంతో, అన్నా వదినల ఆశీర్వాదంతో ఈ యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇతను మీకు తెలీదమ్మా, రోజు మనకు పాలేసేది ఈ అబ్బాయే. పొద్దున్నే 5:30 కల్లా వస్తాడమ్మా. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మేడం. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినంత స్టాండర్డ్ ఉన్నవాడివి మొహం మీద గులాల్ కొట్టి ఎందుకంత చీప్ గా యాక్ట్ చేసావు? అయ్యో, ఆ రోజు కావాలని మీ మీద గులాల్ కొట్టలేదు మేడం. ఐఎస్బీలో సీట్ వచ్చిందని ఆనందంతో ఫ్రెండ్ వచ్చి కలర్స్ కొట్టాడు, నేను వాడి మీద కొట్టాను. వాడు పక్కకి వెళ్ళడంతో అది మీ మీద పడింది. ఐఎమ్ సారీ. భలేవారు మేడం, తప్పు పొరపాటును చేసినా తప్పు తప్పే కదా. నీ పేరేంటి? సాయి. నేను కూడా బిజినెస్ స్కూల్లో ఎంట్రన్స్ రాశాను, కానీ సీట్ రాలేదు. బ్యాడ్ లక్ మేడం. ఇందులో పెద్ద బ్యాడ్ లక్ ఏముంది? నువ్వు ఇంటెలిజెంట్, నీకు సీట్ వచ్చింది. నేను కాదు కాబట్టి నాకు సీట్ రాలేదు. అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. పెద్ద అచీవ్మెంట్ కదా, పార్టీ ఇస్తాలే. మేడం నాకు పార్టీ ఏం వద్దు మేడం. ఏంటి, నేను కొట్టింది మైండ్ లో పెట్టుకున్నావా? అయ్యో అదేం లేదు మేడం. మరి కాదంటే రేపు 6 o'clock పార్టీకి వస్తున్నావు. నువ్వు మ్యారీడా? ఇంకా కాలేదండి. నీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? అలాంటిదేం లేదండి. చదువు తప్ప లైఫ్ లో పెళ్ళే వద్దనుకున్నావా? అయ్యో, దేని దారి దాందే మేడం. నేను నీకు ప్రపోజ్ చేయొచ్చా? హ్యావ్ ఇట్. పాల ప్యాకెట్స్ అమ్మే మనిషిని ప్రపోజ్ చేసిన కోటీశ్వరాలు అన్న పబ్లిసిటీ కోసం నేనే నీకు ప్రపోజ్ చేయలా. బిజినెస్ స్కూల్లో సీట్ వచ్చినా కానీ నీ ప్రొఫెషన్ నువ్వు మర్చిపోలేదు. నీ సింప్లిసిటీ నచ్చి ప్రపోజ్ చేశాను. నా జీవితంలో ఆప్తులు అంటే మా అన్నయ్య వదిన మాత్రమే. ఇక మీదట ఎవరైనా కొత్తగా నా జీవితంలోకి రావాలి అంటే మీ అన్న వదిలిని అడగాలన్నమాట. భాస్కర్ రావు, కొంచెం మాట్లాడవయ్యా. మేము వచ్చి గంట అయింది, మీరు నోటు తెరిచి గంట అయింది. తాబులాల కోసం వచ్చాం, కనీసం కాఫీ అని తగ్గించండి. అయ్యో, కాఫీ ఏంటయ్యా? మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లతో ఇంటి ముందు కల్లాపి చల్లుకుంటాం. నమ్మండయ్యా, కడుపుతో ఉన్న మా ఆవిడ మీద ఒట్టే చెప్తున్నానయ్యా. మాకు తెల్లారేసరికల్లా కోటీసులు అయిపోవాలని లేదయ్యా. అయ్యా,
వీడికి చదువు తప్పితే ప్రేమ గిమ్మ ఏమీ తెలీదు. ఒట్టయ్య, మీ అమ్మాయి గారే. ప్రేమల మీద మీ పేదవాళ్ళకి మాత్రమే హక్కు లేదయ్యా, మాకు కూడా ఉంది. గోల్మాల్ చేసి వ్యాపారంలో కోట్లు సంపాదిస్తా గాని మీ వాడిని చంపేస్తే మా అమ్మాయి ప్రేమ చస్తుంది అని అనుకునే మూర్ఖుని కాదు. నా దగ్గర డబ్బు ఉంది, అది వాళ్ళు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ శాశ్వతంగా ఉండే ఆ సరస్వతి మీ వాడి దగ్గర ఉందయ్యా. అయ్యా నీ స్థానం ఇక్కడ కాదు, ఇక్కడ. అయ్యా, మేమిద్దరం ఇక్కడ లేకపోయినా పర్వాలేదు, మా తమ్ముని మాత్రం అక్కడ పెట్టి చూసుకోండి అయ్యా. మీ వాడినే కాదు, మీ ఫ్యామిలీ మొత్తాన్ని చూసుకుంటా. ఆర్ యూ హ్యాపీ? లక్ష్మి రావు వెంకటేశ్వరరావు. రా బాబు. మెంటల్ కృష్ణ, ఈ రోజు నీ బర్త్డే. నీ మెంటల్ కి మెంటాలిటీకి నా ప్రగాఢ సానుభూతి. హలో, నా వైఫ్ వసుంధర. హలో. నమస్తే. హలో సార్. మీ అబ్బాయికి ఆడపిల్లగా డ్రెస్ ఏంటండి? మాకు ఆడపిల్లలు లేరండి. నా వైఫ్ కి ఆడపిల్లంటే మహా ఇష్టం. మాకున్నది ఒకడే కొడుకు. అందుకే మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి లంగాలు, జాకెట్లు, గౌన్లు, నైటీలు వేసి మా ఇంటి మహాలక్ష్మి అని చెప్పేసి ముద్దు కృష్ణ అని పేరు పెట్టాం. అందుకే ప్రతి బర్త్డేని ఈ డ్రెస్ లోనే సెలబ్రేట్ చేసుకుంటాడు. అలాగా. మిస్టర్ సుమన్ సార్, టైం అయిపోతుందయ్యా. బర్త్డే అబ్బాయి ముద్దు బాబు ఎక్కడా? ముద్దుజీ. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే మమ్మీ టు మీ, దీవించు మీ. దీర్ఘాయుష్మాన్ భవ. హ్యాపీ బర్త్డే డాడీ, గాడ్ బ్లెస్ యూ మై సన్. దీవించు డాడీ. ఈయన తెలుసా నీకు? మన క్లబ్ లో లైఫ్ మెంబరు దేవేంద్ర అంకుల్. గ్లాడ్ టు మీట్ యు Glad to meet you, దేవేంద్ర glad to అంకుల్. meet you. అబ్బో, బరువుగా ఉంది, భయ్యా. ముద్దు మన వెంకటేశ్వరరావు అంకుల్. అవునవును, వెంకటేశ్వర అంకుల్. ఓకే 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 ఓకే, చాలు చాలు చాలు. అరే, చిన్నప్పుడు చాలా హుషారుగా ఉండేవాడండి. ఎంత హుషారుగా ఉండేవాడంటే ముద్దు కృష్ణ, హ్యాపీ బర్త్డే. మీసాల మావు కన్నుగొట్టు, మీసాల మావును వెక్కిరించు. నాన్న ముద్దు అంకుల్. అలా ఉండమనేది చిన్నప్పుడేనా ఇప్పుడు కూడానా? పోండి అంకుల్, సింగేస్తుంది. కేక్ కట్ చేద్దు కానీ పద. హ్యాపీ బర్త్డే టు మీ. మామీ. ముద్దు. హ్యాపీ బర్త్డే టు యూ. ముద్దు ఎక్కడిది ఎక్కడిది? అరే, వచ్చాయ్. ఏంట్రా ఇది? బాబు, వచ్చాయ్. బాబు, వచ్చాయ్. ముద్దు వచ్చాయ్. ఆగవే. ఏంటండి? నీ మున్సిపాలిటీ మూతి. వీడు ముద్దు కృష్ణ కాదు, మెంటల్ కృష్ణ. ఆగవే. నాకు ముద్దు పెడతావా? నాకు ముద్దు పెడతావా? బుద్ధి లేదా నీకు? రెస్పెక్ట్ లేదా ఆడాలంటే? నాకు ముద్దు పెట్టిందే. అయితే కొట్టేస్తావా? ఏయ్, ఈ పార్టీ ఎవరిది? నాదే. మరి పార్టీకి వచ్చిన గెస్టులు కొడతావా? ముద్దు పెట్టిందే. చాలా ఊరుకోవయ్యా. పార్టీ నిధి ఏదో బర్త్డే బాయ్ కదా అని జోవియల్ గా, ఫ్రెండ్లీగా, ముచ్చటగా ఓ ముద్దు పెట్టింది. దాన్ని కొడతావా? అబ్బా.
డాడీ తప్ప 100% తప్పేరా. ఎందుకు చేసేవరా ఇలా? ముద్దు పెట్టింది మమ్మీ, ముద్దు పెట్టింది. ఒరే ఒరే, ముద్దే కదరా పెట్టింది. ఆడపిల్లని అలా కొట్టడం తప్పురా. తప్ప తప్పేరా, ఆడపిల్లని కొట్టకూడదు, తప్పు. సుమన్ జీ. అయ్య బాబు, ఈ మెంటలుగాడు నా మీద పడ్డాడు. చెబితే ఒక తప్పు, చెప్పకపోతే ఇంకో తప్పు. సుమన్ జీ, ముద్దుజీ చెప్పు, కొట్టడం తప్ప? తప్పేనేమో. కొట్టడం తప్ప? తప్పనుకుంటా. తప్ప? తప్పే. దా బయటికి వెళ్దాం. ముద్దుజీ, మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది. పోదాం ముందుకు, పోదాం తోసుకు, పోదాం పోదాం పై పైకి. ఏం చేయబోతున్నారు? మరో ప్రపంచం చూపిస్తా. పద సుమన్జీ, పని అయిపోయింది. సుమన్జీ, ఇప్పుడు మరో ప్రపంచం చూసాం కదా, నెక్స్ట్ కొత్త ప్రపంచం చూపిస్తా. మనదైన ప్రపంచం చూపిస్తా. కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అగ్గి పొల్ల, ఎక్కడుంది ఆడపిల్ల. గ్లాడ్ టు మీట్ యు అంకుల్. గ్లాడ్ టు మీట్ యు ఆంటీ. సుమన్జీ, ఇదిగో కొత్త ప్రపంచం. టేస్ట్ చేయి, రుచి చూడు. అయ్యో, ప్రపంచం ఇది. అంకుల్, రోడ్డు మీదకి వెళ్ళి బస్ స్టాప్ లో ఒక అమ్మాయిని చూసి ముద్దు పెట్టా, చెప్పుతో కొట్టింది. మన సుమన్తో కూడా ఒక ఆంటీకి ముద్దు పెట్టించా. ఆంటీ మొగుడు మన సుమన్ చెప్పుతో కొట్టాడు. ఏం లేదు అంకుల్, నేను ముద్దు ఇలా సింపుల్ గా. నువ్వు మనిషివా పశువా? ఒక ఆడపిల్లకి ముద్దు పెడతావా? అది ఎవరనుకున్నావురా? నా కూతురురా, కూతురు. అయినా ఒక ఆడపిల్లకి ఇష్టంతో పని లేకుండా ముద్దు పెట్టేస్తావా? ఆడపిల్లకి ఇష్టం లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఆడపిల్ల పర్మిషన్ లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఆడపిల్లకి మనసు లేకపోతే ముద్దు పెట్టకూడదా? పెట్టకూడదు. ఈ పిల్ల నాకు ఇష్టం లేకుండా ముద్దు పెట్టింది. ఈ పిల్ల నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టింది. నాకు ప్రేమ లేకపోయినా ముద్దు పెట్టింది. దీన్ని ఎందుకు నేను కొట్టకూడదు? మెంటలాడో, ఇంత లాజిక్ ఉందా దీంట్లోనూ? చెప్పండి, చెప్పండి అంకుల్, దీన్ని నేను ఎందుకు కొట్టకూడదు? ఎందుకు కొట్టకూడదు? నాకు ఇష్టం లేదు కదా మరి. ఏ ఆడదానికేనా శీలం, మగాడి శీలం ఉండదా? ఆడదానికే పరువా, మగాడి పరువు ఉండదా? ఆడది ముద్దు పెడితే మగాడు కరో 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 జల్సా అంటూ ముద్దు పెట్టుకోవాలా? అదే మగాడు ముద్దు పెడితే చెప్పుతో కొట్టుద్దా? పరువు మాకుండదా? చెప్పండి, పరువు మాకుండదా? అంత దూరం నేను ఆలోచించలేదు. ఎందుకు ఆలోచించలేదు? వద్దు, బిహేవ్ యువర్ సెల్ఫ్. ఒరేయ్, ఆయన మన గెస్ట్ రా, ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకో. ముందు గెస్ట్ తప్పు చేయొచ్చా? చెప్పు పారే కింద దండం పెట్టి ఆయనకి. దండం పెట్టమంటావా? ఎందుకు? అవమానం కదా. పెట్టరా ముందు. అంకుల్, ఆశీర్వదించండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. నువ్వెన్నైనా చెప్పు, నువ్వు చేసింది మిస్టేక్ మిస్టేక్ మిస్టేక్. ఇలా పెళ్లి చేసుకోకుండా ఉన్నంత కాలం ఇలాంటి ముద్దులే ఎదురవుతుంటాయి నీకు. ఈవేళ రేపు డబ్బున్న ఇలాంటి కుర్రాలని వల్ల వేసుకోవడానికి అమ్మాయిలు ఇలాంటి స్కెచ్లు వేస్తూ ఉంటారు. ఈ పిల్లిగడ్డం మెంటలోడు ఆడపిల్లల కోసం ట్రై చేయడం కూడాను. వీడేమన్నా బాలకృష్ణ మహేష్ బాబు లాగా అందగాడు అనుకుంటున్నాడు ఈయన. సుమన్జీ సార్, వెంటనే పెళ్లి చేసేస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి సార్. ఎలా అవుతాయి సార్? నాకు నచ్చిన మంచి అమ్మాయి దొరకద్దు. అవును రోహి, నీలాంటి మెంటలోడికి నీ అంత మెంటల్ దొరకడం చాలా కష్టం. సుమన్జీ, ముద్దుజీ, పెళ్లి కూతురు కోసం ఈ రోజు నుంచే ట్రై చేద్దాం సార్. సుమన్జీ, ముద్దుజీ, ఈ గుడి ఎంత పవిత్రంగా ఉందో ఈ పిల్లంత పవిత్రంగా ఉంది. అలా ఉందా సార్? అభిప్రాయాలు కలిస్తే పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది సుమన్జీ. పెళ్లికి నేను ఒప్పిస్తాను సార్. యా యా. ఎక్స్క్యూజ్ మీ. ప్రసాదం. థ్యాంక్ యూ. ఆయన ఎప్పుడైనా చూసారా? పేరు ముద్దు కృష్ణ. ఓహో, పేజ్ 3 క్లబ్ లో విఐపి. అలాగా. పెద్ద బిల్డర్. బ్యాచులర్. మీరు బ్యాచులరేనా? మిమ్మల్ని బాగా లైక్ చేస్తున్నారు. మీరు ఓకే అంటే పెళ్లి ప్రపోజల్ కూడా పెడతానంటున్నారు. ముద్దుజీ. హాయ్. హాయ్. హౌ ఆర్ యు? ఫైన్. ఈ రోజు midnight 12 o'clock జూబ్లీ హిల్స్ క్లబ్ లో మనం మీటింగ్ వేసుకుంటున్నాం. ఆర్ యు రెడీ? వీడు తన్నించే ప్రోగ్రామ్ ఏదో పెట్టాడు బాబోయ్. చెప్పు తీసుకొట్టేస్తేమరా బాబు దేవుడా. ఐ విల్ కమ్. ఓకే ఓకే. ఇది కూడా మెంటల్ దలాగుంది.
ఇద్దరు సరిపోయారు. మెంటల్ ఫర్ ఈచ్ అదర్. స్వామి బ్లెస్ చేసే స్వామి, నాకు మెంటల్ తగ్గుద్ది. సుమన్జీ, ముద్దుజీ, 12 అయింది. ఆ అమ్మాయి వస్తుంటావా? వస్తుందో చస్తుందో నాకెలా తెలుసురా? సుమన్జీ, వస్తా సార్. ఎక్కడికి పోతా రాక? అదిగో సార్ అమ్మాయి వచ్చేసింది. వెళ్ళండి, త్వరగా. పట్టుకోండి. సుమన్జీ, అదేంటి సార్? ఈ అమ్మాయి నాకు వద్దు, ఇంటికి వెళ్ళిపోదా పదా. వద్దు సుమన్జీ, ప్లీజ్ ఎందుకు వద్దు కదా సుమన్జీ, సార్? వద్దు ప్లీజ్. ఆ. ఇది నా పెళ్ళంగా పనికిరాదు సుమన్జీ. ఎలా చెప్పగలరు సార్? అమ్మాయిని ముట్టుకోలేదు, మాట్లాడలేదు, మనసు ఏంటో తెలుసుకోలేదు, పెళ్ళాం కాదని ఎలా చెప్పగలరు సార్? నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. ఓరి మెంటల్ కృష్ణ, నీకు పిచ్చి ముదిరిపోయింది రోయ్. సుమన్జీ, సార్ ఆ గోల్డెన్ వర్డ్స్ మళ్ళీ రిపీట్ చేయండి సార్. నేను ఏ అమ్మాయిని ట్రై చేస్తే ఆ అమ్మాయి నాకు పడకూడదు, పడందే నా పెళ్ళాం. మరి ట్రై చేయడం ఎందుకు సార్? పడటానికి. పడింది కదా సార్, అందుకే నా పెళ్ళాం కదన్నా కదా. అలాంటప్పుడు ట్రై చేయడం ఎందుకు సార్? ఎన్నిసార్లు ట్రై చేసినా అన్నిసార్లు పడకూడదు నాకు. ఇదెక్కడ లాజిక్ రా మెంటల్ ఎదవా. సుమన్జీ, సార్ సిటీలో మీరు పెద్ద విఐపి కదా, మీరు ట్రై చేస్తే పడకుండా ఏ అమ్మాయి ఉంటుంది సార్? అయిపోయారే. సుమన్జీ, అమ్మాయి బాగుంది, మనం ట్రై చేస్తాం. వస్తానంటది, మనం చేయాలి. సుమన్జీ ట్రై చేయి ప్లీజ్. ఈ తెక్కలోడికి ఎప్పుడు ఏ ఒపీనియన్ ఉంటుందో తెలవదు. సుమన్జీ, హౌ ఆర్ యూ? ఫైన్, థ్యాంక్ యూ. నా పేరు సుమన్, ఆయన మా బాస్. ముద్దు కన్స్ట్రక్షన్స్, పేజ్ 3 మెంబర్. తెలుసండి, వెరీ రెప్యూటెడ్ బిల్డర్. బ్యాచిలర్. మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని లైక్ చేస్తున్నారు, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు midnight 12 o'clock జూబ్లీ హిల్స్ క్లబ్ కి వస్తే మ్యారేజ్ ప్రపోజల్. లేడీస్ కూడా నచ్చడాలు నచ్చకపోవడాలు ఉంటాయని వెళ్ళి చెప్పు మీ బాస్ కి. బ్లడీ స్కౌండర్. చెప్తే ఎండ కదా తిక్కలేదో నాకు స్పాట్ పెట్టాడు. అలా ఉండాలి ఆడదంటే. ఏమయ్యా, నేను ట్రై చేయగానే పడాలా? ఫర్ ఎగ్జాంపుల్, వీరాది వీరుడా, శూరాది శూరుడా, స్టారాది స్టారుడా, పొలిటికల్ స్టారుడా, చిరంజీవి. చిరంజీవి గారు అబ్బాయి రామ్ చరణ్ తేజ. అలా ట్రై చేసి కనుక్కుంటాడు అనుకో, ఆ అమ్మాయి పడదని నమ్మకం ఏంటి? ఏమయ్యా, ఆడదాన్ని రమ్మనంగానే నేను వచ్చా అనకూడదయ్యా. ముట్టుకోగానే అమ్మో నన్ను ముట్టుకోవద్దు, ఇంత ఉండాలి, అప్పుడే లైక్ చేయబుద్ధి అవుద్ది. అయినా నాలో ఆడది ఏం చూసి లైక్ చేయాలయ్యా? నీకేంటండి, 6 feet ఉన్నారు, తెల్లగా జపాన్ యూత్ లాగా ఉన్నారు, కోటీశ్వర్లు, పెద్ద కాదు. అది జనరల్ ఒపీనియన్, మనసులో మాట చెప్పు. మనసులో మాట ఏముంటదండి, జనరల్ గా ఇదే ఉంటది. ఉండదు, మనసులో ఉంటది, బయట ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్, సుబ్బారెడ్డి వచ్చాడు ఇక్కడికి, మీ సుమన్ గురించి చెప్పమన్నాడు. నేనేమన్నాను, మా సుమన్ కత్తి, సీఎం గారు అపాయింట్మెంట్ 2 నిమిషాల్లో సంపాదిస్తాడు, జగన్ గారు అపాయింట్మెంట్ 2 నిమిషాల్లో సంపాదిస్తాడు. అంత కత్తి మా సుమన్ చెప్తా, కానీ మనసులో వేరే ఉంటుంది. ఏంటి సార్ అది? అదేంటంటే చెప్పంటావా? చెప్పండి సార్. ఈ సుమన్ గాడు పొట్టి నా కొడుకు, వీడి ముఖానికి టక్కు టయ్యి, నవ్వితే వీడి మూతి ఈస్ట్ నుంచి వెస్ట్ దాకా ఎల్లుద్ది, వీడి ముక్కుకి మూతి మధ్య మేసం లేదు, నోరెప్పితే ఆడామగారి గొంతు, వీడి సుమన్ పేరు సెట్ అవుద్ది. ఇది నీ మీద నా మనసులో ఒపీనియన్. అలాగే నా మీద కూడా నీకు ఒపీనియన్ ఉంటుంది మనసులో. ఆ మనసు కావాలి నాకు. ఇంకా తట్టుకోలేనురా, నా మనసులో మాట చెప్పేస్తాను. చెప్పంటారా సార్? చెప్పాలి. చెప్పేమంటారు సార్? చెప్పేసేయ్. పొల్లకి బట్టలు కట్టినట్టుంటావురా పిచ్చి ఎదవా, బక్క ఎదవా. 1/4 కిలో కండలేదు, చట్టి ముక్కు, చైనాకి ఇండియాకి బోర్డర్లో పుట్టిన సంకర జాతి వాళ్ళ ఉంటావురా నువ్వు. నువ్వెలా మనిషి అయ్యావురా అసలు నువ్వు? స్టూపిడ్ మెంటల్ ఫిలో. నీ దగ్గర పని చేస్తే నాకు టెన్షన్ కాదురా, కోమాలోకే పోతానురా, చచ్చిపోతానురా. చిచ్చి 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 కర్మరా, నీ దగ్గర పని చేయడం తప్పురా, నేను చెయ్యనురా. గుడ్ బై. సుమన్జీ, బెస్ట్ ఆఫ్ లక్. కాకపోతే నువ్వు నా దగ్గర పని చేశావు, నా మీదే నీకంత బ్యాడ్ ఒపీనియన్ ఉంటే చూసే లేడీస్ ఎందుకు కూడా చెప్పు. ఎలా ట్రై చేస్తారు చెప్పు, నో ప్రాబ్లం, నువ్వు లేపని పర్వాలేదు. ఎందుకంటే నీకంటే మంచి పిఏ వస్తున్నాడు. నమస్కారం అండి. నమస్కారం అండి. మిస్టర్ బచ్చన్, మీ ఫైలే చూస్తున్నా. మా కన్స్ట్రక్షన్ కంపెనీలో జాబ్ చేయటం మీకు ఇష్టమేనా? మా భార్యాభర్తలకు ఇద్దరికి ఇష్టమే సార్. మిస్టర్ బచ్చన్, మీ భార్యాభర్తలిద్దరిని చూడగానే జనరల్ గా మీ ఇద్దరి మీద ఒక ఒపీనియన్ కలుగుతుందయ్యా నాకు.
ఏంటి సార్ ఆ ఒపీనియన్? జనరల్ ఒపీనియన్. నేను మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఇంకోటి అన్నయ్యా. మనసులో ఏముందో అదే బయటకంట. నేనంతే సార్. దాన్నే ఫిల్టర్లెస్ అంటారు. నీది ఫిల్టర్లెస్సేనా? నాది ఫిల్టర్లెస్ సార్. ఇప్పుడు నీ గురించి చెప్తా జనరల్ ఒపీనియన్. చెప్పండి సార్. మీ భార్యాభర్తలు ఆదర్శ దంపతులా ఉన్నారు. బ్రహ్మాండంగా ఉన్నారు. బ్యూటిఫుల్ గా ఉన్నారు. అట్రాక్టివ్ గా ఉన్నారు. వరల్డ్ నంబర్ 1 కపుల్లా ఉన్నారు. అవును, వరల్డ్ నంబర్ 1 కపుల్లా ఉన్నారు. థ్యాంక్ యూ సార్. ఇది జనరల్ ఒపీనియన్. ఓహో, కానీ మనసులో వేరే ఉంటుంది మిస్టర్ బచ్చన్. చెప్పండి సార్. మనసులో ఒపీనియన్ అంటే ఫిల్టర్లెస్. చెప్పమంటావా? చెప్పండి సార్. మనసులో మాట చెప్పండి సార్. వీడికి ఇంత బట్టతల, ఈ టైపు ముక్కు, మీసాలేమో నిల్లు, ఇలా ఒక పిచ్చి నవ్వు, ఇంత పొట్ట. ఈ పొట్టోడికి ఇది ఎట్టబడింది అసలు? ఇదేమో చాలా అందంగా ఉంది, జంబలగడి పంబలాగా ఉంది, సూపర్ గా ఉంది. దీన్ని లేపుకొచ్చాడా, కొట్టుకొచ్చాడా, ఎలా తెచ్చాడు? ఇది నా మనసులో మాట. ఓహో, ఫిల్టర్లెస్ మాట. ఆహా, అర్థమైందిగా? అర్థమైంది సార్. ఏం ఫీల్ అవ్వలేదుగా? ఏం ఫీల్ అవ్వలేదు. అలాగే నా మీద కూడా జనరల్ గా నీకు ఒపీనియన్ ఉండి తీరాలి. ఉంది ఆ సార్. జనరల్ ఒపీనియన్ ఏంటో చెప్పు. ఉందండి. చెప్పమంటారా సార్? చెప్పే. వాట్ ఏ బ్యూటిఫుల్ ఫేస్ సార్. చైనా ఫేస్ సార్ ఇది. జపాన్ కళ్ళు, నేపాల్ ముక్కు, జుట్టు, అబ్బా జుట్టు ఇది సౌత్ ఆఫ్రికా జుట్టు. హైట్ 6 feet హైట్ సార్. కలర్ బ్రహ్మాండమైన కలర్ సార్. సూపర్ 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 సార్. మీలో ఏదో చిన్న అట్రాక్షన్ ఉంది సార్. ఉంది కదా? ఏదో లాగేద్దాం అనిపిస్తుంది. అవును సార్. కదా? అవును సార్. జనరల్ ఒపీనియన్ అది. జనరల్ ఒపీనియన్. నాకు నీ మనసులో మాట కావాలి, ఫిల్టర్లెస్ వర్డ్స్ కావాలి. చెప్పమంటారా సార్? చెప్పాలి. అదే కదా ఇంపార్టెంట్ లైఫ్ కి. మీరు హర్ట్ అవ్వకూడదు సార్. అస్సలు జీరో. జీరో ఏం లేదు సార్. ఈ ఫేస్ ఏంట్రా? ఇది ఒక ఫేస్ రా కాదా? చెత్త ఫేస్. నువ్వును 6 feet హైట్, ఊరికే తాడి పెరిగినట్టు పెరిగావురా. చెంచా మోసం లేదు. నువ్వు పెద్ద పుడింగివరా. ఇంత డబ్బెలా సంపాదించావురా నువ్వు? నీ ఫేస్ గ్లామర్. కొట్టానంటే మొహం చట్నీ అయిపోద్ది. ఏంట్రా నీ ఫేస్ చూసి ఎవడన్నా కొంచెం మంచినీళ్ళ తాగుతాడరా? కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా, పలావ్ తింటున్నావా, జఫ్రా తింటున్నావురా నువ్వు? ఇది ఇన్సైడ్ ఫీలింగ్ సార్, ఫిల్టర్లెస్ ఫీలింగ్ సార్. ఇది నీ మనసులో మాట. అవును సార్. నా మీద ఫిల్టర్లెస్ గా. అవును సార్. చూసావుగా నీ మొగుడు నా గురించి తన మనసులో మాట చెప్పాడు. అంతే సార్. నీకు ఇష్టమే అది. నీకు కూడా ఇష్టం. ఇష్టమే సార్. ఇష్టమే. మీ ఇద్దరిది ఒకే ఒపీనియన్ నా మీద. ఐ అప్రిషియేట్ యూ. మీ మెంటాలిటీ నచ్చింది. ఐ అప్రిషియేట్ యూ. మీ మెంటాలిటీ బాగా నచ్చింది. మెంటాలిటీ నచ్చింది. ఐ అప్రిషియేట్ యూ. ఈ రోజు నుంచే మీరు ఉద్యోగంలో జాయిన్ అయిపోండి. ఇదే మీ ఆఫీస్ రూమ్. ఈ రోజే జాయిన్ అయిపోండి. గాడ్ బ్లెస్ యూ. పోండి. అదేంటండి మన బాస్ ని పట్టుకుని అలా తిట్టేశారు? జనరల్ గా నేను ఎవరిని ఒక్క మాట కూడా అన్నగదే. అవును. ఆ చెత్తగాడి మొహం చూస్తుంటే లోపల నుంచి తిట్లు అలా తన్నుకుని చేస్తున్నాయేంటి? వాట్ ఈస్ దిస్? నాకేం అర్థం కావట్లేదు. వీడు పెద్ద మెంటల్ గాళ్ళ ఉన్నాడే, చాలా విచిత్రంగా ఉన్నాడు. ఇదిగో అన్నాడు. అయ్యి బాబోయ్, వీడి దగ్గర 1 సంవత్సరం పని చేయగలవా? 1 month చేయగలవా? 1 day చేయగలవా? ఏమో మాట్లాడితే వీడు ఫిల్టర్లెస్ ఒపీనియన్. ఫిల్టర్లెస్ ఎక్కడైనా ఫిల్టర్లెస్ కాఫీ చూసాం గానీ ఫిల్టర్లెస్ ఒపీనియన్ చూసావా? అమ్మో, వీడి దగ్గర జాబ్ చేయగలవా? భార్గవి, కన్స్ట్రక్షన్ ఫైల్ తీసుకొని డైనింగ్ హాల్ కు రా. తెస్తున్నా సార్. అమ్మా భార్గవి, భార్గవి ఏమైందమ్మా? స్లిప్ అయింది సార్. స్లిప్ అయిందా? అవునా? బాగా పెయిన్ గా ఉందమ్మా? నో ప్రాబ్లం, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ, డోంట్ వరీ. Move, move, don't move. This is move. Don't move. Don't worry, don't worry. Don't worry, నేనున్నా. Don't worry. Don't move. Move ఉంది, నేనున్నా, move ఉంది. Don't worry. అమ్మా. ఇదేంటి ఇందాక పడంగానే అమ్మా అంది, ఇప్పుడేమో అమ్మా అంటుంది. ఏంటి భార్గవి, మూలుగులో ఎంత మార్పు వచ్చింది? మూలుగులో ఎందుకు మార్పు వచ్చిందంటే, ఎందుకంటే ఏంటి సార్ ఇది? ఈ టచింగ్లేంటి, ఈ మూలుగులేంటి? ఏంటి మ్యాటరు? అసలు నా వైఫ్ ఇందులో ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఏముందయ్యా? మన భార్గవి స్లిప్ అయి కింద పడిపోయింది. పడింది. పడంగానే అమ్మా అంది. పడితే ఎవరైనా అంటారు కదా. బాడీ టచ్ చేశా కానీ అలా అనలేదు. అమ్మా ఇట్లా అంది. అంటే మూలుగులో తేడా వచ్చింది. తేడా వస్తుంది. ఎట్టొచ్చుద్ది మరి? వస్తుంది. చేస్తే వస్తుంది. నీకేం తెలుసు? ఏదో చిన్నపిల్ల, దాన్ని పట్టుకుని అన్నిట్లో ఇన్వాల్వ్ చేస్తావు నువ్వు. కాదయ్యా, అది లేడీస్ మ్యాటర్ కదా. లేడీస్ మ్యాటర్ నాకు తెలుసు. నువ్వు వెళ్ళు, నువ్వు బయటకు వెళ్ళు. అమ్మో అంటే కాదయ్యా,
ఏంటి ఆడవాళ్ళ మూలుగుల ఫీలింగు లేడీసే కాదండి, లేడీస్ జెంట్స్ ఎలా పట్టుకుంటే ఎలా మూలుగుతారో నాకు తెలుసు. నేను పెద్ద విజ్ఞాన గణిని, నేను ఒక మేధావిని, నేను ఒక ఇంటెలెక్చువల్ జీనియస్ ని. ప్రపంచం అంతా నాలోనే ఉంది. నువ్వు లేడీస్ లాగా మూలుగుతావా? మూలుగుతా. లేడీస్ లాగా మూలుగుతా. పడుకోవయ్యా. పడుకుంటా. టచ్ చేస్తా. టచ్ చేసుకో. మూలుగుతావా? మూలుగుతా. టచ్ చేస్తేనే లేడీస్ లాగా. అబ్బా అచ్చం లేడీస్ లాగా మూలిగాడే బచ్చను. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, అయ్య బాబోయ్, ఇక్కడ దాకా అయితే నవ్వులు వస్తాయి, ఇంకా పైకి వస్తే కేకలు వస్తాయి. కేకలా? కేకలంటే నొప్పులు సార్, నొప్పులు. ఏ టైపు నొప్పులు బచ్చన్? తీపి నొప్పులు. ఏమయ్యా, నొప్పులు తీపి నొప్పులు, పులుపు నొప్పులు, కారం నొప్పులు, చేదు నొప్పులు ఉంటాయా? ఉంటాయి బాబు. తీపి నొప్పులు స్వీట్ పెయిన్స్ అంటారు. అది నీకు తెలీదు. వీడికి పెళ్లి పెటాకులు లేవు. ఎట్లా చెప్తే అర్థం అవుతుంది? అర్జెంట్ గా వీడికి పెళ్లి చేయాలి. ఈ పిచ్చి నా కొడుకుని చేసుకుపోయి ఆ పిచ్చిది ఎక్కడుందో ఏమో. నమస్తే. కూర్చోండి. నమస్తే అన్నయ్య. ఏమ్మా ప్రసాదరావు ఎక్కడ? ఆయన ఎక్కడో ఆఫీస్ లోనే ఉండిపోయారు, వచ్చేస్తారు. ఏమైంది? ముందు నాకు విషయం చెప్పు. నువ్వు గెస్ట్ వా ఫ్రెండ్ వా? అబ్బా సెన్స్ ఆఫ్ హ్యూమర్ పెరిగింది, జోకులు ఎక్కువేస్తోంది. ఫ్రెండ్ నే. ఏ ఫ్రెండ్ అయితే ఓ రోజు ముందు రావాలి కానీ ఇంత ఆలస్యంగా వస్తావా? నేను నిన్ననే బయలుదేరాను అన్నయ్య. ట్రాఫిక్ లో బుక్ అయిపోయి ఇప్పటికి చేరుకున్నాను. ఈ జోక్స్ తక్కువేం లేదు. అయ్యా పెళ్లి కుమారుణ్ణి తీసురండి. నిజమే బాబు. అవును టూ మచ్ గా ఉంది. రావే భాస్కరరావు. అమ్మా వసుంధరా, మా కాబోయే అల్లుడు గారు అన్న. నమస్తే. అయ్యా, అరే ఏమైందయ్యా? మా తమ్ముడికి ఈ ఇంటి అల్లుడే అదృష్టం లేదయ్యా. మా తమ్ముడు మీ అమ్మాయిని చేసుకోలేడు. మా తమ్ముడి పెళ్లి కొడుకు వచ్చేసి నేరుగా ఈ కళ్యాణ మండపం దగ్గరికే బయలుదేరావయ్యా. ఏమైందన్నా? కమలత్తయ్య పురుగుల మందు తాగిందంట. మేనల్లుడు కదా అని నీకు నీ తమ్ముడికి 7 లక్షలు ఖర్చు పెట్టి పైకి తీసుకొచ్చా. సాయిగాడు నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడనుకున్నా. డబ్బున్న అమ్మాయి దొరికింది కదా అని మీ దారి మీరు చూసుకున్నారు. అయినా పర్లేదు గాని మీకు ఖర్చు పెట్టిన 7 లక్షలు నా కూతురికి ఇచ్చేయండి. దాని బతికేదో అది బతుకుతుంది. ఆ డబ్బులు కూడా ఎగ్గొట్టి మళ్ళీ నా కూతురికి అన్యాయం చేయకండి. మీ మేనత్త చనిపోయినందుకు మాకు బాధగా ఉంది భాస్కరరావు. కానీ దానికోసం పెళ్లి పోస్ట్ పోన్ చేసుకోమంటావా? అల్లుడు గారి కన్నా ఏదీ ముఖ్యం కాదు. పెళ్లి ఓ 3 నెలలు పోస్ట్ పోన్ చేద్దాం బాబు. 3 నెలలే కదమ్మా, ఎప్పటికీ ఈ పెళ్లి జరగదు. నేను సాయిబాబునే పెళ్లి చేసుకుంటాను, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అంతే నా మరదలు. నా చేతుల్లో ఏమీ లేదమ్మా, నన్ను క్షమించండి. భాస్కరరావు ఏమయ్యా? భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి. కూతురు జీవితాన్ని సర్వనాశనం చేశాడు. ఈ అవమానాన్ని భరించడం కన్నా చావడం మేలు. పచ్చటి పెళ్లి పందిట్లో చావు కబుర్లు మాట్లాడతావు. లే ముందు పైకి లే. జరుగు.
మనం చస్తే మళ్ళీ పుట్టడానికి ఛాన్స్ లేకపోవచ్చు, కానీ ఒక్కసారి ఆగిపోయిన పెళ్లి మళ్ళీ జరగదని ఎవడు చెప్పాడు? అనయ్య, సత్య ఇష్టపడింది కదా అని మన స్టేటస్ కూడా మర్చిపోయి ఆఫ్టర్ ఆల్ పాల ప్యాకెట్లు అమ్ముకునే వాడికి ఇచ్చి పెళ్లి చేయాలనుకోవడమే పెద్ద మిస్టేక్. అయినా ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోయిందని మీ అందరూ ఎందుకు అనుకుంటున్నారు? ఇదే ముహూర్తానికి సత్యని నా కోడలుగా చేసుకుంటాను. చెప్పండి, ఎదురు కట్నం ఇచ్చి మరి నా కోడలు చేసుకుంటాను. ఇప్పుడే నా కొడుకుని పిలిపిస్తాను. అమ్మా సత్య, ఆంటీ ప్రపోజల్ విన్నావుగా. ఎప్పటికైనా నేనే చేసుకుంటానని ఉంటే ఆ సాయిగాడి కోసం మేమందరం సత్యదాకా వెయిట్ చేసేవాడు. లేదా నాకిప్పుడే పెళ్లి వద్దు అంటే ఆపేస్తామమ్మా. నీకన్నా మాకు పరువు ముఖ్యమేమీ కాదు. మనమేదో డబ్బున్న వాళ్ళమని ప్రిస్టేజీకి పోయి ఇప్పుడే నీ పెళ్లి చేసేయాలనుకోవట్లేదు సత్య. సత్య, నాకే కాదు, నువ్వంటే మా అబ్బాయి కూడా చాలా ఇష్టం. ఆడదంటే సత్యలా ఉండాలని నాతో చాలాసార్లు చెప్పాడు. నువ్వెప్పుడు అవును అంటే ఎక్కువ సంతోషపడేది ఎవరో తెలుసా? మా అబ్బాయి. చెప్పమ్మా, నిన్ను కోడల్ని చేసుకునే అదృష్టం నాకుందా లేదా? ఏమ్మా, అబ్బాయిని పిలిపించమంటావా? చెప్పరా, చెప్పు. నీకిష్టం లేకుండా ఇక్కడ ఏ నిర్ణయం తీసుకో, ఎవరు ఏ నిర్ణయం తీసుకోర్రా. నీ ఇష్టం కోసం ఇదంతా జరిగింది. ఎవడో గొట్టంగాడు మనల్ని మోసం చేశాడు, ఇంతమందిలో మనల్ని అవమానించాడు. అయినా ఇప్పటికీ మించిపోయింది లేదు. అదృష్టం ఎప్పుడో ఒక్కసారి తలుపు తడుతుందంటారు. ఈ రోజు మన అదృష్టం వసుంధరాంటి రూపంలో వచ్చి మన తలుపు తట్టింది. మంచి ఫ్యామిలీరా, వాళ్ళ అబ్బాయి కూడా చాలా మంచివాడు. ఆ ఇంటికి వెళ్తే నువ్వు సుఖపడతావు. మేం కూడా ఇంత మంచి సంబంధం నీకు తీసుకురాలేం. కానీ దేర్ ఇస్ నో ఫోర్స్. ఏదో మా బాధలో మా ఉకృషాలు మేము చెప్పేస్తూ ఉంటాం. నువ్వు ఆలోచించి చెప్పమ్మా. చెప్పురా. చెప్పు సత్య. చెప్పు. నేనేం త్యాగం చేయటం లేదు. నేను ఆ అమ్మాయికి జీవితాన్ని ఇస్తున్నానన్న బిల్డప్తో ఈ పేట్ల మీద కూర్చోలేదండి. మంత్రులు గారు, పెళ్లి కూతురు పేరేంటి? సత్య. సత్య. ఏవండి, సత్యం నేను ఎప్పుడో చూశాను. నా లైఫ్లో ఇల్లాలంటే సత్యలాగే ఉండాలనుకున్నాను. ఐఆమ్ వెరీ లక్కీ. కానీ నేనెవరో తనకు తెలీదు. ఇప్పుడే పరిచయం చేసుకుంటా. హాయ్. అయా ముద్దు కృష్ణ. పెద్దవాళ్ళంతా కలిసి బలవంతంగా ఈ పెళ్లి ఒప్పించాలనుకున్నావా? నేను మనస్ఫూర్తిగా ఓకే అన్నా. నువ్విష్టం. ఐ లైక్ యూ. ఇండియాలో 100% సోషలిజం లేదు అనడానికి ఇదే ఎగ్జాంపుల్. నువ్వు కాళ్ళు పట్టుకుంటే నేను కాళ్ళు పట్టుకుంటా. నాలో నువ్వే పాట పట్టుకుంటే నీలో అదే పాట పట్టుకుంటా. ఓకే? ఓకే. ఏంటి ఓకే? నాకు మీసాలు గడ్డాలు ఉన్నాయి, నీకు మీసాలు గడ్డాలు లేవు. ఎలా పట్టుకుంటాను నిన్ను? ఐ లవ్ యూ సత్య. ఐ లవ్ యూ సత్య. ఐ లవ్ యూ సత్య. ఐ లవ్ యూ సత్య. గ్లాడ్ టు మీట్ యూ. సత్య, విష్ యూ అ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. మేము మీకు అడ్డం లేకుండా గెస్ట్ హౌస్కి వెళ్ళిపోతున్నాం. అయ్యో, మీరు అడ్డం ఏంటి ఆంటీ? అత్త కోడళ్ళు ఒకే చోటుంటే ప్రాబ్లమ్స్ వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయి. యు సీ, ఫర్ ఎగ్జాంపుల్, నేను కాఫీలో షుగర్ వేసుకోను, నువ్వు 2 రకాల కాఫీలు పెట్టాలి. మేం పుల్కాలు తింటాం, నువ్వు అన్నం వండుతావు, మళ్ళీ 2 వంటలు వండాలి. పెళ్లి చేసుకుంది మీరు సుఖపడ్డానికి గాని మమ్మల్ని సుఖపెట్టడానికి కాదు. హలో, సుఖపడ్డం అంటే మళ్ళీ కోడలు వేరే మీనింగ్ తీసుకుంటుందేమో. మనం ఇంకా కాపురం చేస్తున్నాం అబ్బా, అనుకుంటుంది. లేదంటారా? ఓవర్ యాక్టింగా? సరే, ఓ పని చేద్దామండి.
నేను ఇంట్లోనే వీళ్ళకి హెల్ప్ గా ఉండిపోతాను. అయ్యో అమ్మా సారీ, నేను నా మాట వెనక్కి తీసుకుంటున్నాను. అది లేకపోతే నేను ఉండటం కష్టం. మీరే అని నాకు తెలుసు. ముద్దు కృష్ణని కాదు, దొంగని కాదు, కిడ్నాపర్ని కాదు, పెద్ద చీటర్ని. ఆహా కాదు. అయితే నేనెవరినో చూస్తావా? నా విశ్వరూపం చూపించమంటావు. రెడీ? 1 2 3. దడుచుకున్నావా? నన్ను ఈ గెటప్లో చూసి షాక్ అయ్యావా? నైటీలో చూసి కంగారు పడ్డావా? కంగారు కాదు కానీ నువ్వు నాకు ఫస్ట్ టైం ఏ డ్రెస్ లో కనిపించావు? జీన్స్ లో. మరి జీన్ ప్యాంట్ ఎందుకు వేసుకున్నావు? కంఫర్టబుల్ గా ఉంటుందని. నాకు నైటీ కంఫర్టబుల్. నైటీ కంఫర్టబుల్ ఏంటి? ఎందుకంటే నేను పెద్దవంగానే మా మమ్మీ నాకు లుంగీలు ఇచ్చింది. లుంగీ కట్టుకుని ఇదే బెడ్ మీద పడుకున్నా. తెల్లారి లేచా, లుంగీ బాల్కనీలో ఉంది, నేను మొండిమాలతో బెడ్ మీద ఉన్నా. నవ్వావా? నేను కూడా ఇలాగే నవ్వా. అందుకే మా మమ్మీని చూసి నేను కూడా నైటీలు వేసుకోవటం మొదలుపెట్టా. సరే, ఫస్ట్ నైట్ మనకి నైటీ గొడవ ఎందుకు గానీ మ్యాటర్లోకి వచ్చేద్దామా? సత్య, పెళ్లికి ముందు నువ్వు నా ఫ్రెండ్వి కాదు, నేను నీ ఫ్రెండ్ని కాదు. నువ్వేంటో నాకు తెలీదు, నేనేంటో నీకు తెలీదు. అవునా? మనది లవ్ మ్యారేజ్ కాదు. అవునా? అరేంజ్డ్ మ్యారేజ్ కాదు. అవునా? కాబట్టి నీ మనసేంటో నాకు తెలియాలంటే, నా మనసేంటో నీకు తెలియాలంటే, ఒకళ్ళ గురించి ఒకళ్ళకి మొత్తం డీటెయిల్స్ తెలియాలంటే మళ్ళీ మనం పెళ్లి చూపుల నుంచి కథ మొదలు పెడదాం. ఓకే? నువ్విప్పుడు పెళ్లి కూతుడివి, నేనిప్పుడు పెళ్లి కొడుకుని. ఇలా కూర్చుంటా, పెళ్లి చూపులు స్టార్ట్. నీ పేరేంటి? సత్య. ఏం చదువుకున్నావు? MBA. నీకు వంట చేయటం వచ్చా? వచ్చు. డాన్స్ వచ్చు. నీ కోపం ఎక్కువ తక్కువ? ఎక్కువ. నువ్వు శీలవతివా తిరుగుమోతువా? చెప్పు సత్య, నువ్వు మంచిదానివా బజారు దానివా? నాకు డౌట్ ఎందుకో తెలుసా? పెళ్లికి ముందు నీకు లవ్ అఫైర్ ఉంది. లవర్ ఉన్నాడు, వాడు నిన్ను కౌగులించుకొని ఉంటాడు, వాడు నీకు ముద్దు పెట్టుంటాడు. Am I right? చెప్పు సత్య, నీకు లవర్ ఉన్నప్పుడు మొగుడుగా నేను అనుమాన పడటం కరెక్టా కాదా? ఎక్స్క్యూజ్ మీ. బాబీ, బాబీ, ఐ లవ్ యూ బాబీ,
ఐ మిస్ యూ బాబీ. బాబీ వస్తాను బాబీ, వస్తాను బాబీ, వస్తాను బాబీ. లేకపోతే చచ్చిపోతాను బాబీ. ఐ లవ్ యూ బాబీ. బాబీ నన్ను వదిలిపెట్టాల మాకు బాబీ, ఇక్కడే ఉండు బాబీ. బాబీ ఐ లవ్ యూ బాబీ. ముద్దు బాబీ, ముద్దు మనం జీవితాంతం కలిసి ఉండాలంటే అసలు పెళ్ళే చేసుకున్నాను కదమ్మా. అవును, నువ్వు తోడుంటే పెళ్ళే చేసుకోరని చెప్పాను. మరి దాన్ని ఎందుకు చేసుకున్నావు? దానికి ఏదో లవర్ ప్రాబ్లం ఉందని బలవంతంగా నాకు పెళ్లి చేశారు. అంటే నాకు అన్యాయం చేస్తావా? నీకోసం నేను చచ్చిపోతాను. ముద్దు 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 ముద్దు. అది సరే, నీకు మగతనం లేదన్న సంగతి దానికి తెలుసా? వస్తానే. ఓకే. మగవాళ్ళు కాదా అండి? నేను మగాణ్ణని నీతో చెప్పానా? నేను మగాణ్ణని నిన్ను లవ్ చేశానా? నేను మగాణ్ణని నీతో పెళ్లి చూపులు జరిపించుకున్నానా? నేను మగాణ్ణని నీతో పెళ్లి పీటల మీద కూర్చున్నానా? కన్నీళ్లు ఆడవాళ్ళకే కాదు, మాకు ఉంటాయి. అసలు నువ్వెందుకు ఏడుస్తున్నావు నాకు తెలుసులే. నా బాయ్ ఫ్రెండ్ బాబీని చూసావు కదా, కుళ్ళుకుంటున్నావు. ఏ నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? నిన్ను నీ బాయ్ ఫ్రెండ్ మోసం చేశాడు, నాకిచ్చి బలవంతంగా అంటగట్టారు. తప్పు నీదే. నీ కుటుంబం పరువు కోసం నన్ను నీకిచ్చి పెళ్లి చేశారు. అలాగే మా కుటుంబం పరువు కోసం నాకు మ్యాటర్ లేదన్న విషయం, నేను మగాడు కాదు అన్న విషయం నీ గుండెల్లోనే పెట్టుకోవాలి. నీ గుండెల్లోనే పెట్టుకోవాలి. అదర్వైజ్ నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ పాలవాడితో తిరుగుతున్నావని, నువ్వు క్యారెక్టర్ లేనిదానివని ప్రాపగాండా చేస్తా. ప్రాపగాండా. సత్య, నేను ఎలాంటి వాడినైనా నీ భర్తని. నేనింట్లో లేనప్పుడు గోడలు దూకటం మొదలుపెట్టావో నాలో మగతనం లేనట్టుగా నీలో ఆడతనం లేకుండా పోద్ది. సత్య, నా బాయ్ ఫ్రెండ్ బాబీని చూసావు కదా, వెరీ క్యూట్. ఈ చేతులతో నీ బాడీ మొత్తం టచ్ చేశా, కానీ నీకు సెక్స్ ఫీలింగ్స్ కలగలేదంటే ఈ చేతుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, ఈ చేతులకి మ్యాగ్నెటిక్ పవర్ లేదు. ఐ ఆమ్ అన్ఫిట్, ఐ ఆమ్ యూజ్లెస్, ఐ ఆమ్ సెన్స్లెస్. దీని ఫీలింగ్స్ తర్వాత మ్యాటరు, ముందు దీని బాడీ ఏంటి తేడాగా ఉంది. బొగ్గలు చాలా మెత్తబడ్డాయి. అమ్మా, పెదాలు కూడా బాగా నలిగిపోయి ఉన్నాయి.
నా పెళ్ళం చాలా తేడా కేసులాగా ఉంది. తేల్చుకుంటా, తేలుస్తా. నిన్న పాలవాడు వచ్చేశాడు, అందుకే నీ బాడీ మెత్తబడిపోయింది, నీ ఒళ్ళంతా లూజ్ అయిపోయింది. నువ్వు ఎంత మెత్తబడిపోయావంటే ఇంత. ఎవడో ఒత్తితే నా బాడీలో పాటలు మెత్తబడలేదు. మీలో ఉన్న మగతనాన్ని ఎవడో ఎత్తుకుపోయాడని మీరు ఆడమ్మగా కాకుండా తయారయ్యారా? లేదు కదా, లేదు కదా. పుట్టుకతోనే మీరు తేడాగా పుట్టారుగా, నేను అంతే, ఇలా స్మూత్ బాడీతో పుట్టా. మా అమ్మ నాన్న తప్ప నన్ను ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదండి. ఏ తండ్రి అయినా తన కూతుని సెక్స్ కోరికలతో ముట్టుకుంటాడా అండి? ఏ అమ్మ కూతుళ్ళు మీరు మీ బాయ్ ఫ్రెండ్ బాబీని లంగా ఫీలింగ్స్ వాటేసుకున్నట్టు వాటేసుకొని చావరండి, చావరు. కాబట్టి నా పెదాలు మెత్తబడ్డాయని, బుగ్గలు సొట్టబడ్డాయని, నడువులు నలిగిపోయాయని అనుమానించి చంపకండి. నువ్వు నమ్మకంగానే చెబుతున్నావు. నా డౌట్లు నాకున్నాయి, నాకు చాలా డౌట్లు ఉన్నాయి. నమస్కారం సార్. నమస్తే బచ్చన్, నాకు చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? నువ్వు ఒక విజ్ఞాన గనివి కదా, దాని మీద ఒక సలహా అడుగుతున్నాను. నీకు లవ్ గురించి తెలుసా? తెలుసు కదా, క్షుణ్ణంగా తెలుసు. ఈ రోజుల్లో లవర్స్ పార్కుల్లో ముద్దు మీద ముద్దు పెట్టుకుని, లిప్పు రాసుకుని, బెడ్ మీద ఇట్ట కరుచుకుని అలా లవ్ చేసుకుంటారా? లేకపోతే ఇలా దూరంగా ఉండి ఊహలు గుసగుసలాడే నా హృదయము ఊయలలుగే అని దూరంగా ఉండి పాడుకుంటారా? అది నాకు తెలియాలి. సార్ చెప్పింది మీకు. ఈ రోజుల్లో లవ్ అలా ఎందుకుంటుంది సార్? దగ్గరకు వచ్చి ఒకళ్ళనొకళ్ళు కౌగురించుకుని, ముద్దు పెట్టుకుని, ముక్కు మీద ముద్దు పెట్టుకుని, తల మీద ముద్దు పెట్టుకుని అలా చేస్తారు గాని వాడిని అక్కడ కూర్చోబెట్టి ఊహల్లు గుసగుసలాడే నా హృదయము. ఎవడండి మీకు చెప్పింది లవ్ సాంగ్స్? మీకు ఎలా తెలుసు మరి? ఎలా తెలుసా? నాది లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజా? యా. మీ ఇద్దరు ఎలా లవ్ చేసుకున్నారు? మేమిద్దరం మొదటిసారి బస్ స్టాండ్ లో కలుసుకున్నప్పుడు దగ్గరకు వచ్చి కౌగులించుకోపోయి జనం ఉన్నారని ఆగిపోయాం. ఆ తర్వాత పార్కుకి వెళ్ళేవాడు, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు కౌగులించుకునేవాళ్ళం, ముద్దులు పెట్టుకునేవాళ్ళం, ముక్కు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు కళ్ళ మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, ముద్దులు నుదురు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళం, మూతిలో మూతి పెట్టి ముద్దు పెట్టుకునేవాళ్ళం. ఒకసారి ఏమైందో తెలుసా? ఇద్దరం కలిసి ముద్దు పెట్టుకుంటే నాలుగు నోట్లో పోయి రెండు కట్ అయిపోయినాయి. నా నాలుగు దాని నోట్లో ఉంది, దాని నాలుగు నా నోట్లో ఉంది. ఇద్దరు నాలుకలో అవును పీసులుగా కట్ అయిపోయినా మళ్ళీ అతికించుకున్నారా? డాక్టర్ దగ్గరికి వెళ్తే అతికిచ్చాడు. అవునా? అవును. ఏ లవ్ అయినా ఇంతేనా? ఏ లవ్ అయినా ఇంతే. పెళ్లికి ముందు లవర్స్ దూరంగా ఉండరు. దూరంగా ఎవరు చేస్తారు? ఎవరు చెప్తూనే ఉంటారు. అంతే. క్లీన్ లవ్ ఉండదు, గ్రీన్ లవ్ ఉండదు, ఓన్లీ కంటి చూపులో ఉండదు, రంగులవ్వే ఉండదంటే. లైన్ లో ఉండు. బా, ఈడెక్కడ దొరికాడు రా బాబు, చచ్చిపోతున్నాను. అరే లవ్ మేడం. ఐ సీ. మేడం నమస్తే మేడం. మేడం నమస్తే పెట్టానుగా. మరే పెళ్లికి ముందు మా ఆవిడకి లవ్ ఉంది, లవర్ ఉన్నాడు, అదే బాయ్ ఫ్రెండ్. వాడితో తిరిగిందని నేను. లవ్ ఉంటే తిరుగుద్ది కదా, లవ్ ఉంటే ముద్దులు పెట్టుకుంటారు కదా, లవ్ ఉంటే ముసుగులే కదా. అవును. కానీ తనేమంటుందో తెలుసా? అస్సలు ఇలా టచ్ కూడా చేయలేదంట, ఇలా కూడా వాడేసుకోలేదంట, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదంట. మరి నేను అన్నాను, మన బచ్చనేమో ఇలా చెప్పాడు, నువ్వు అబద్ధం ఆడుతున్నావే అన్నా. ఇది తెలుసుకుంటా అని దగ్గరికి వచ్చింది. తెలుసుకో మిస్టర్ బచ్చన్, చెప్పవే మరి. చెప్పు. చేయకండి సార్. చెప్పండి సార్, ప్రపంచంలో ప్రేమలన్నీ ఒకేలా ఉంటాయా? లవర్స్ అందరూ ఒకేలా బిహేవ్ చేస్తారా? పార్కుల చుట్టూ డాన్స్ వేసుకుంటూ హోటళ్లలో ముద్దులు పెట్టుకుంటారా? మూతులు నాకుంటారా? లేకపోతే మీలా నాలుకలు కట్ చేసుకుంటారా? అలా కాదండి. మరి ఎందుకు మా ఆయనతో అలా చెప్పారు? మరి చెప్పు. నువ్వు మా ఆవిడపై చడి చెప్పావు కదా. చెప్పానండి. అంటే నా పెళ్ళ అబద్ధం ఆడిందనా? అబ్బాయి నేను చూడలేదండి. మీరు నన్ను చూసారా? చూడలేదండి. మరి ఎందుకు చెప్పారు ఆయనతో అబద్ధం? అయ్యో, నేను మీ దగ్గర ఉద్యోగం చేస్తున్నాను కాదండి. ఇప్పుడు మీరు అబద్ధం ఆడారా, నా పెళ్ళం అబద్ధం ఆడిందా? కావాలి. నేను అబద్ధం అంటే నేను మళ్ళీ చెప్తాను. మీరు ఇప్పుడు నిజం చెప్పి వెళ్ళకపోతే నేను ఊరుకునేది లేదు. మీరు నన్ను చూసారా? నాకు నిజం చెప్పి వెళ్ళండి ఇప్పుడు. అంటే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే అప్పుడు సార్ మళ్ళీ వచ్చి చెప్తాను సార్. నేను అయ్యా కాదు బచ్చన్, నువ్వు చెప్పింది నిజమైతే దీన్ని మర్డర్ చేస్తా.
నేను మిమ్మల్ని మర్డర్ చేస్తాను. మీరు ఇది నిజం అంటే ఇన్ కేస్ బచ్చన్ అబద్ధం ఆడితే వీళ్ళు మర్డర్ చేయి వీళ్ళు మర్డర్. మీ ఇద్దరు కలిసి నన్ను 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 మర్డర్ చేసేయండి. నన్ను మర్డర్ కాదయ్యా, అసలు నీకు లవ్ గురించే తెలీదా? వీళ్ళు ఎక్కడ దొరికారు రా బాబు? ఈ ఉద్యోగం నాకు దొరికింది ఏంట్రా నాయన? వాడి పెళ్ళాన్ని తీసుకొచ్చి నన్ను ఇన్వాల్వ్ చేస్తాడేంట్రా నాయన? వీడి దగ్గర ఉద్యోగం చేయటం కంటే ఏదైనా పురుగుల మందు తాగి చచ్చిపోవడం బెటర్ రా నాయన. నాకు మగతనం ఉంటే అలా తిప్పుకునేదానివా, ఇలా నా మీద పడేదానివి? సరే గాజులు తీసుకో. ఈ చేతి కూడా వేసుకో. మన పెళ్లి ఉంగరం. మీ అత్తగారిచ్చింది. నీ భర్త ముద్దుకిష్ట గిఫ్ట్ నిరోధ్. నిరోధ్, బయటికి వెళ్తున్నావు కదా, ఉంచుకో, ఉపయోగపడుద్ది. లేకపోతే ఆరోగ్యం పాడైపోయింది. లిప్స్టిక్ పూసుకున్నావు, పౌడర్ రాసుకున్నావు, హెయిర్ స్టైల్ చేసుకున్నావు, ఒడ్డు కిందకి చీర కట్టావు. ఇవన్నీ చేసుకుని బయటికి వెళ్తున్నావంటే దీని అవసరం ఉంది. నీకు నిరోధ అవసరం ఉంది కాదా? కాదా చెప్పు. ఏయ్, కాదా చెప్పు. ఏ పెళ్ళమైనా సరే లిప్స్టిక్ పూసుకుందంటే, అందంగా అలంకరించుకుందంటే మొగుడి కోసం, మొగుడి సంతోషం కోసం, మొగుడితో హాయిగా కాపురం చేయడం కోసం. కానీ ఆ మొగుడికే మ్యాటర్ లేనప్పుడు, ఆ మొగుడికి అసలు మగతనమే లేనప్పుడు ఇలా రెడీ అయ్యావంటే అర్థం ఏంటి? ఆ పాలవాడి కోసం, పాలవాడి పక్కన పడుకోవడం కోసం. నాకు తెలుసు నీకు పాలవాడితో కనెక్షన్ ఉంది. పాలవాడితో తిరుగుతున్నావు. చూస్తున్నంత మాత్రాన నీలో సెక్స్ కోరికలు తగ్గిపోతాయా? మొహాన పౌడర్ దుడిపేసుకుని బొడ్డు కింద చీర పొట్టపైకి లాగినంత మాత్రాన నీలో సెక్స్ కోరిక లేకుండా పోతాయా? మీతో పెళ్లి కాకముందు నుంచి నేను ఇలాగే ఉన్నాను. నేను పుట్టినప్పటి నుంచి మా అమ్మ నా మొహానికి పౌడర్ రాసేది. నేను చిన్నప్పటి నుంచి లిప్స్టిక్ పెట్టుకునేదానండి. అంత మాత్రం నాకు మగాళ్ళు పిచ్చున్నట్ట, 3 ఏళ్ల వయసు నుంచి మగాళ్ళ వెంట తిరుగుతున్నట్ట. ఛీ! అంటే నీలో సెక్స్ కోరికలు లేవా? లేవు. మీలో మగతనం లేదని చెప్పినప్పటి నుంచి నాలో ఉన్న కోరికలు అన్ని చచ్చిపోయినాయి. నేను చచ్చిపోయాను. ఈ డైలాగులు చెప్పొద్దు. నీకు మగాళ్ళ పిచ్చి ఉందా లేదా చెప్పు. లేదు లేదు లేదు. మీరు ఏ పరీక్ష కావాలంటే అది చేయించుకోండి. నాలో కోరికలు లేవు. నాకు మగపిచ్చి లేదు. మీరు కావాలంటే అగ్నిలో దూకమన్నా దూకుతాను. నాలో లేవు. లేవా? లేవు. లేవా? లేవు. పరీక్ష చేయించమంటావా? ఏమైనా టెస్ట్ చేయించమంటావా? చేయించుకోండి. పరీక్షించుకోమన్నావు కదా, పరీక్షించా. ఆడదాని లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. నువ్వు వెరైటీగా ఉన్నావు, నీకు కోరికలు ఎక్కువ. నీకు మగాళ్ళ పిచ్చి. నేను ప్రూవ్ చేస్తా. ఐ విల్ ప్రూవ్ ఇట్. హలో బచ్చాన్, నేను సుమన్ మాట్లాడుతున్నా. సుమన్ నేను రా. ఒక న్యూస్ తెలిసింది నాకు. నువ్వు ఆ మెంటల్ ముద్దు కృష్ణ గారి దగ్గర జాబ్ లో జాయిన్ అయ్యి కదా. జాగ్రత్తలో బ్రెయిన్ తినేస్తాడు. ముద్దు కృష్ణ మెంటల్ ఫెల్ అని మాకు తెలిసిలే బాయ్. అది ముందే చెప్పొచ్చు కదా. బట్ డేంజరస్ సంగతి ఇప్పుడేంట్రా? నాకు ఇప్పుడే తెలిసిందిరా. అప్పుడు తెలిస్తే చెప్పనండి వద్దని. ఇప్పుడు ఎందుకు ఏడుస్తావు? నువ్వు జాయిన్ అయ్యే ముందు నాకేమని చెప్పావా? ఉద్యోగంలో చేరిన దగ్గర నుంచి తెలుస్తానే ఉంది. ముందు చెప్పినట్టయితే నాకు ఈ బాధలు ఉండేవి కాదు కదా నాయన. బచ్చన్
బచ్చన్ కమింగ్. ఓ బచ్చన్, ఏంటి సార్? నీ వైఫ్ తో నేను మాట్లాడాలి. నా వైఫ్ తో మీరే మాట్లాడతారు సార్? లేడీస్ మ్యాటర్లే, నీకు తెలీదు. లేడీస్ మ్యాటర్ నాకు తెలియపోవడం ఏంటి సార్? తెలుసా? లోగడ చెప్పాను సార్. లేడీస్ మ్యాటర్ గానీ పురుషాస్ మ్యాటర్ గానీ ఏ మ్యాటర్ అయినా నన్ను అడగండి. ఐఎమ్ ఎన్సైక్లోపీడియా. ప్రపంచంలో నాకు తెలియని విషయం అంటూ లేదు సార్. ఒక అమ్మాయి లెగ్స్ వెరైటీగా ఉంటుంది చూసా. వెరైటీ అయితే ఏంటి సార్, నాకు సంబంధం ఏంటి? కోరికలు ఎక్కువ కాదా? లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ కాదా? ఏంటి సార్, మీ అమాయకత్వం చూస్తుంటే జాలేస్తుంది సార్. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ 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 ఎక్కువ. యా, ఎక్కువ కామ పిశాచమా? కామ పిశాచం సార్. రక్తం పీలుస్తారా? రక్తం పీలుస్తారు సార్. మగాడిని మింగేస్తారా? మింగేస్తారు. మగాడిని వదిలిపెట్టరు. వదిలిపెట్టరు. కచ్చ 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 కచ్చి కచ్చి కచ్చా. పిచ్చి 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 గిచి గిచి. కన్ఫర్మ్. కన్ఫర్మ్ సార్. పక్కా. పక్కా సార్. మై గిఫ్ట్ 1 minute. ఓకే సార్. ఈడెక్కడ దొరికాడ్రా బాబు? ఈ డబ్బున్నోళ్ళకి డబ్బు ఒక్కడి తప్ప బ్రెయిన్ ఉండదు అనుకుంటా. అబ్బెబ్బెబ్బెబ్బెబ్బె. మళ్ళీ ఇన్వాల్వ్ చేశాడు మెంటలోడు. మేడం, బచన్జీ, మేడం వచ్చింది నీతో మాట్లాడడానికి. ఏం మాట్లాడతారంటండి? కొందరు లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ ఉన్నావు కదా. అవును అన్నాను. అది అబద్ధం ఉంటుంది నా పెళ్ళం. ఎందుకో చెప్పమంటావా? నా పెళ్ళం లెగ్స్ చాలా వెరైటీగా ఉంటాయి. వెరైటీ అయినా గానీ కోరికలు అస్సలు లేవండి తనకి. లేడీస్ లెగ్స్ వెరైటీగా ఉంటే అంతేనని బచ్చన్ చెప్పాడు. బచ్చన్ విజ్ఞాన గని, అతనిలో ఓ భారతదేశం ఉంది, అతనిలో ఓ వేదం ఉంది. అబద్ధం చెప్పడం చెప్పా కాదు, మీ బచ్చన్ అబద్ధం చెప్తాడని చెప్పింది. ఇప్పుడు అడుగు మరి. చెప్పండి బచ్చన్, లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ. చెప్పండి, మీరు ఎక్కడ చదివారండి ఇది? ఏంటండి, నేను వెరైటీగా ఉంటే కామ పిశాచినా, బజార్ దాన్నా, మగాళ్ళ కత్తుకుంటానా? చెప్పండి, ఎక్కడ చదివారో నాకు ఇప్పుడు చెప్పండి. ఎందుకు చెప్తున్నారండి ఆయనకి ఇలాంటి విషయాలు నా గురించి? మీకేం తెలుసండి నా గురించి? నువ్వు అన్నావు కదా కోరిక ఎక్కువని. వెరైటీగా ఉంటే బెడ్రూమ్ అదురుతున్నావుగా. అరే సుబ్బారెడ్డి, మీ ఇన్వాల్వ్మెంట్ ఏంటండి? ఎవరు మామూలుగా ఎక్కడైనా లేడీస్ వెరైటీగా ఉంటే కోరికలు ఎక్కువ అని ప్రతోడు అనుకుంటాడు కదా. ఆ విషయం వీడికి చెప్పాను రా. నన్ను పట్టుకుని వాయిస్తాడు. వీడు ఒక్కడైతే పర్వాలేదురా బాబు, ఆవిడని తీసుకొచ్చి ఇన్వాల్వ్ చేస్తున్నాడేంట్రా? ఈ జీవితం ఇట్లా అయిపోద్ది అనుకోలేదురా నాయన. వీడి దగ్గర ఉద్యోగం చేయడం కంటే ఏ నుయ్యో పోయో చూసుకోవడం బెటర్ రా బాబు. ఇదేమి టార్చర్ రా నాయన. కదలద్దు సత్య, నేను చెప్పేది విను. నీ మొగుడికి మ్యాటర్ లేదు, స్టార్టర్ లేదు. నువ్వు ఎస్ అంటే డైలీ ఇలా దొంగచాటుగా వచ్చేడతా. నీలో ఫైర్ ఉంది, నాలో ఫైర్ ఇంజన్ ఉంది. నువ్వు లోన్లీ, నేను మ్యాన్లీ. ఓకేనా? నేను మా డాడీ గొంతుతో మాట్లాడా, నిన్ను టచ్ చేశా. ఆగో, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బ్యూటీ పార్లర్ కి. దేనికి? వ్యాక్సింగ్ కి. వ్యాక్సిన్ కా? వ్యాక్సిన్ కి? వ్యాక్సిన్ వెంట్రుకలు కట్ చేస్తే మగాళ్ళ మీద ఫీలింగ్స్ తగ్గిపోతాయా? బ్యూటీ పార్లర్కి ఎన్నింటికి వెళ్ళావు? 12ంటికి.
కాళ్ళ వెంట్రుకలు తీయించుకోవడానికి 3 గంటలు పట్టిందా? ఒక్కొక్క వెంట్రుక తీయించుకున్నావా? సమాధానం చెప్పు. పన్నెండు గంటలకి ఇదే జీపు డ్రైవ్ చేసుకుంటూ బ్యూటీ పార్లర్కి వెళ్ళావు కదా? ఏ స్పీడ్ లో వెళ్ళావో, ఏ రూట్ లో వెళ్ళావో అదే స్పీడ్ లో అదే రూట్ లో బ్యూటీ పార్లర్ కి పోనీ. నమస్కారం అమ్మా. నమస్కారం. హౌ ఆర్ యూ? ఫైన్ సార్. సత్య, ఎవరు నీకు చేసింది? ఈ అమ్మాయి. నా వైఫ్ కి ఏం చేశావు? లెగ్స్ వ్యాక్సింగ్ చేశాను సార్. నాకు కూడా నా వైఫ్ లాగా వ్యాక్సింగ్ చెయ్యండి. నేను కూడా నా వైఫ్ లాగా కాళ్ళకు వెంట్రుకలు తీయించుకుంటా. తీయండి. వెంట్రుకలు తీయించుకునే కార్యక్రమం నువ్వు చేస్తే 3 గంటలు పట్టింది, నేను చేస్తే 2 గంటలు పట్టింది. మిగతా గంట ఎక్కడా? ఆ గంట ఎవరికిచ్చావు? ఎక్కడున్నావు? చెప్పు సత్య, చెప్పు చెప్పు. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ దగ్గర పడుకొని వచ్చావా లేదా? నువ్వు పాలవాడిని చూసావా లేదా? చెప్పు 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 సత్య, చెప్పు సత్య. చూశాను. చూసావా? చూశాను. మన క్యారెక్టర్ క్లోజ్. నాకు తెలుసు, నాకు తెలుసు. నేను కూరలో కరేపగరుని నాకు తెలుసు. నాలో మ్యాటర్ లేదని నాకు తెలుసు. నాకు తెలుసు నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. మా ఇంటికి వచ్చి నా పాలు వేరే ఒక పిల్లి తాగుతుందని నాకు తెలుసు. నాకు తెలుసు. నీలో వరదుంది, నాలో బురదుంది. నీలో కసి ఉంది, నాలో మసుంది. ఇక నా ఫ్యూచర్ నాకు అర్థమైపోయింది. ఈ రోజు నుంచి నీకు ఫుల్ స్వేచ్ఛ, ఫ్రీడమ్, ఇండిపెండెన్స్ డే. నాకు తెలుసు నువ్వు పాలవాడితో తిరుగుతున్నావు. వాడంటే నీకు ఇష్టం, నువ్వంటే వాడికి ఇష్టం. మరి నేనేం చేయాలి ఇప్పుడు? సత్య, రేపటి నుంచి నువ్వు పాలవాడితో ఉండొచ్చు, వాడితో పలకొచ్చు, వాడితో కులకొచ్చు, వాడితో నలగొచ్చు. ఎందుకంటే నీకు నేను ఫ్రీడమ్ ఇస్తున్నా, నీ లైన్ క్లియర్ చేస్తున్నా, నేషనల్ పర్మిట్ ఇస్తున్నా, లైసెన్స్ ఇస్తున్నా. నేను చూశానండి వాడిని. చూసినంత మాత్రాన వాడిని లవ్ చేసినట్టు కాదు. నన్ను గుర్తుపట్టావా? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. కౌండ్రల్ కౌండ్రల్ కౌండ్రల్.
ఎందుకంటే నేను ఆర్డినరీ హస్బెండ్ అని కాదు కదా, మ్యాటర్ లేని వాడిని కదా, అందుకని ఆ మాత్రం అనుమానం వస్తుంది. యు షుడ్ నాట్ మిస్టేక్ మీ, యు షుడ్ నాట్ మిస్టేక్ మీ. అమ్మా మరే నాకు చిన్న డౌట్ వచ్చింది. నువ్వే అక్కడ వాడిని కొట్టావు కదా, కొట్టంగానే రేయ్ అని ఏదో ఒక మాట అన్నావు. ఏంటది? ఏంటది? నీ వల్ల నా జీవితం నాశనం అయిపోయింది కదరా స్కౌండ్రల్. ఏమన్నావు? నా జీవితాన్ని నాశనం చేశావు కదరా అన్నావు కదా. అంటే ఏంటమ్మా మీనింగు? అంటే ఏంటి మీనింగు? అంటే లంగాగాన్ని చేసుకున్నాను, నా జీవితం నాశనం అయిపోయింది కదరా అనా? లేదు, నువ్వు నా బాయ్ ఫ్రెండ్వి, నువ్వే తాళిబొట్టు కట్టుంటే నీ బెడ్ మీద పడి దొర్లేదాన్ని, నా జీవితం చాలా బాగుండేది. అలా జరగలేదు కదా, నా జీవితం నాశనం అయిపోయిందిరా. ఆ మీనింగా? ఏ మీనింగు? నువ్వలా కాకుండా మామూలుగా వాణ్ణి కొట్టిన తర్వాత, రేయ్ నాకు నా ముద్దు కృష్ణ ఉన్నాడురా, నా ముద్దు కృష్ణ నన్ను సుఖ సంతోషాల్లో ముంచి లేపుతున్నాడు అని నువ్వు అనున్నావు అనుకో, నీ మీద నాకు ప్రేమ పుట్టేది. కానీ నువ్వు అట్టంలా. ఎందుకో చెప్పమంటావా? నాలో ఎలక్ట్రిసిటీ లేదుగా, అందుకే నువ్వు ఆ మాట అనలా. అందుకే నువ్వంటే నాకు అనుమానం, నువ్వంటే నాకు డౌట్. ఆ డౌట్ క్లారిఫై అయ్యేదాకా నిన్ను టార్చర్ పెడతానే ఉంటా. టాటా, బాయ్ బాయ్, సీ యూ. ఇవాళ ఏం వెరైటీ ఏంటో. ఏంటి నైట్ వేసి కూర్చున్నాడు? కొంపదీసి తేడా కేసా ఏంటి ఈడు? బచ్చన్ దా కూర్చో. పైన ఏంటి కింద కూర్చుంటున్నా? ఎడ కూర్చో, నా పక్కన కూర్చో. పక్కన దగ్గరకు రా. ఎడ కూర్చో, అతుక్కొని కూర్చో. ఫ్రెండ్ కదా? ఫ్రెండ్. బచ్చన్, నా పెళ్ళాం మీద నీ ఒపీనియన్ ఏంటి? నా ఒపీనియన్ ఏముంటది సార్, ఆవిడ మహాతల్లి, చాలా గొప్ప ఆవిడ, వెల్ ఎడ్యుకేటెడ్, వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్. శీలవతి కదా? అవునా కదా? శీలవతి అంటే ఎందుకు కాదు సార్, ఆమె మహాపతివ్రత, సీత అంత పతివ్రత సార్. మావాడు శీలవతి అని నీకు తెలుసా? నీతో చెప్పిందా? అంటే నేను శీలవతిని చెప్పిందా? అంటే మనిషిని చూస్తే అది తెలుస్తుంది కదా సార్. మనిషిని చూస్తే శీలవతి కాదు చెప్పేస్తావా నువ్వు? ఇప్పుడు నన్ను చూసే చెప్తావు? బొమ్మంటావా బొరుసంటావా? ఏం చెప్తావు? చాకునా ఆకునా? అంటే అలా కాదు కదా సార్. అలా కాదుగా మరి. చిన్న హెల్ప్ కావాలి. ఏంటి సార్? స్ట్రైట్ గా అడుగుతున్నా. అడగండి. ఫిల్టర్లెస్ మనసుతో అడుగుతున్నా. అడగండి సార్. నా వైఫ్ ని ట్రై చేయి. ఏంటి సార్? ఏంటి? నా పెళ్ళాన్ని ట్రై చేయి. మీ పెళ్ళాన్ని ట్రై చేయాలి? నా వైఫ్ కి నువ్వు ఐ లవ్ యూ చెప్పు. మీ వైఫ్ కి నేను? అవును. ఐ లవ్ యూ చెప్పాలా? నువ్వు రోడ్ రోమియోవి. ఎవరు? నేనా? నా వైఫ్ లవ్ చేస్తున్నావు. ఏంటి సార్ ఇది? నేను నిజంగా నేనేనా? నాకేమైనా పిచ్చబట్టిందా? నాకు అనుమానం అయ్యా నా పెళ్ళాం మీద. ఓహో, నా పెళ్ళాం మీద అనుమానం వచ్చింది. మీకా? అవును. మరి నన్ను ఏం చేయమంటారు? అది నిజమో కాదో తెలుసుకోవద్దా? తెలుసుకోండి సార్. అప్పుడు కదా మనశ్శాంతి ఉంటుంది. నువ్వు ట్రై చేసావనుకో, నా వైఫ్ నీకు పడింది అనుకో, పడితే ఏం చేస్తానంటే దాన్ని పుట్టింటికి పంపిస్తా. పడలేదనుకో నా గుండెలో పెట్టుకుంటా నా వైఫ్ దేవతని. అది కాదు సార్, మీ వైఫ్ నేను ట్రై చేయడం ఏంటి, ఆవిడ నాకు పట్టం ఏంటి, పుట్టించి పంపించడం ఏంటి? ఏంటి సార్ ఇదంతా? నీకు వేరే భయం ఉందిలేవయ్యా. ఏంటి? ట్రై చేస్తే నా వైఫ్ నీకు పడుతున్న భయం. భయం ఎందుకు సార్? పడుతున్న ఆశ నీకు. ఆశ? అలా అంటారా? ట్రై చేస్తావా లేదా? బాగుండదు సార్, మీకు దండం పెడతాను సార్. అట్టయితే నేను ఆత్మహత్య చేసుకుంటా. ఎవరు? నేనే. ఎందుకు సార్ ఆత్మహత్య చేసుకుంటా? ఎందుకు చేసుకుంటారు సార్? నీ మీద లెటర్ రాస్తా. ఏమని? నా వైఫ్ ని ట్రై చేశాడు. ఎవరు? నేను. నా వైఫ్ ని లవ్ చేస్తున్నాడు. నేనా? అవును అని ముద్దుకిస్తా అనబడే నేను సూసైడ్ నోట్ రాసి నీ పేరు నా పెళ్ళాం పేరు పెట్టి చచ్చిపోతా. నేను అలిగాను. అలిగారా? అవును. చచ్చిపోతా నువ్వు ట్రై చేయకపోతే. చచ్చిపోతారా? అవును. ఆత్మహత్య చేసుకుంటా? అవును. నా పేరు పెడతారా? అవును. ఏంటి సార్ ఇది? ఆవిడకి నేను వీడు కొట్టడం ఏంటి సార్? మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నువ్వు ట్రై చేస్తే కదా తెలుస్తుంది. ట్రై చేయి. ట్రై చేస్తావా? లవ్ చేస్తావా? ఐ లవ్ యూ అంటావా? ఐ కిస్ యూ సత్య అంటావా? ఆర్ యూ హ్యాపీ? రేపటి నుంచి లవ్ చేసుకోపో. ఆల్ ది బెస్ట్. నా వైఫ్ ట్రై చేయి, లవ్ చేయి. వెళ్ళు, వెళ్ళిపో, వెళ్ళొద్దే.
ఏంటో నా భవిష్యత్తు ఏంటో నేనేంటో. నా వైఫ్ ని ట్రై చేయనంగానే నీ బాడీలో చిన్న మెరుపు, చిన్న గ్లామరు, నీ ఫేస్ లో మంచి చార్మింగ్, నీ బాడీ లాంగ్వేజే మారిపోయింది. అవును, ఎందుకంటే పరాయవాడి పెళ్ళానికి లైనేసేటప్పుడు మగాడికి చిన్న ఫీలింగ్ వస్తలే. ఇష్టం కదా పక్కోడి పెళ్ళాన్ని ట్రై చేయటం. ఆ ఫీలింగ్ కనపడిందండి. తెగ ఫీలింగ్ వచ్చింది. నీ ఫేస్ ఇంతలా రుబ్బింది, ఆనందంతో పొంగింది. పొంగిందా? ట్రై చేయమ్మా. ఏమైంది మేడం? భార్గవి, నీ మొగుడు నాకు ట్రై చేస్తున్నాడు, నన్ను లవ్ చేస్తున్నాడంట. నా ముందు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నాడు, నాతో సభ్యత లేకుండా ప్రవర్తిస్తున్నాడు. నీ మొగుడికి మతి పిచ్చి పట్టినట్టుంది. ఇలాంటి వేషాలు నా ముందు వేసాడంటే షూట్ చేసి పారేస్తానని చెప్పు. నా సంగతి ఇంకా తెలియదు మీకు, అర్థమైందా? ఇద్దరిని కలిపి షూట్ చేస్తాను. కంట్రోల్ పెట్టుకో నీ మొగుడిని. బచ్చన్, నువ్వు మేడం ని ట్రై చేస్తున్నావా? లేకపోతే ఆవిడొచ్చి నీ మీద ఎందుకు కంప్లైంట్ చేస్తుంది? అదంతా నా కర్మే. నువ్వు నాకు ఇంత అన్యాయం చేస్తావా బచ్చన్? నేనేం చేయలేదే. పెళ్లి చేసుకుంటే నన్ను ఇంత మోసం చేస్తావా? ఆ మెంటల్ గాడే ఇలా చేశాడే. ఎవడు వాడు? ఆ మెంటల్ కృష్ణ, సత్య మొగుడు. మన బాసా? అతనెందుకు చెప్తాడు? అసలు ప్రపంచంలో ఏ భర్త అయినా తన భార్యని ఇంకొకరికి ట్రై చేయమని చెప్తాడా? నువ్వు నన్ను ట్రై చేయమని ఎవరికైనా చెప్తావా? చెప్పనే కానీ వాడు నాకు చెప్పాడే. నేను నమ్మను. నా మాట నమ్మవే. బచ్చన్, నేను నమ్మిస్తా. దూరంగా ఉండండి. అమ్మా, నిజమే, బచ్చన్ చెప్పింది నిజం. నేనే నా వైఫ్ ని ట్రై చేయ బచ్చన్ అని స్వయంగా చెప్పానమ్మా. ఎందుకో తెలుసా? నాకు డౌట్ నా పెళ్ళాం మీద. తిరిగిపోతే డౌట్ నాకు. ముద్దుకృష్ణ గారు నమస్కారం సార్. నేను ఎస్ఐ రాధాకృష్ణ మాట్లాడుతున్నాను. మీ వైఫ్ సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఎందుకమ్మా ఇంత పిచ్చి పని చేశావు? నువ్వు నీళ్ళల్లో దూకితే నేను మగాడిని అయిపోతానా? మామూలు మనిషిని అయిపోతానా? కష్టాలు మనిషి కాక మరెవరికి వస్తాయమ్మా? ఎస్ఐ గారండి. సార్. ఎస్ఐ గారు చెప్పండి సార్. నా వైఫ్ని కాపాడారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కాపాడింది నేను కాదు సార్, సాయి అని ఎవరో పాలమ్ముకునే కుర్రాడు. ఇదే స్పాట్లో ఇదే నెలలో నువ్వు దూకి ఆత్మహత్య చేసుకోబోయావు. అయినా నువ్వు చావలా. ఇదే స్పాట్లో ఇదే నెలలో నేను దూకుతున్నాను, నిజంగానే చచ్చిపోతున్నాను. భలే ఉన్నావే, నువ్వే కదా నా పెళ్ళాం బాయ్ ఫ్రెండ్వి, కీపువి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మెంటలోడా? షేక్ హ్యాండ్ ఇవ్వండి గురుగారు. లే, ఏంటి సంగతి? మీరు నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ కదా? కమిషనర్ ఆఫ్ పోలీస్. పోలీస్ ఆఫీసరా? మరేం లేదు గురుగారు, నా పెళ్ళానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. నా పెళ్ళాన్ని ఒకడు మెయింటైన్ చేస్తున్నాడు. వాడు పాలమ్ముతాడు నా కొడుకు. వాడే మీరు అనుకున్నా, కానీ మీ పర్సనాలిటీ పాలమ్ముకునే పర్సనాలిటీ కాదే. మిస్అండర్స్టాండింగ్. సారీ, మీరు పోలీస్ ఆఫీసరు. సూపర్. సత్య,
నేను నీళ్ళలో దూకా. నన్నెందుకు పాలోడు కాపాడలేదు? నిన్నెందుకు కాపాడాడు? నీకీ పనే? అంతేగా. ఫోన్ చేసావు, రమ్మన్నావు, వాటేసుకోమన్నావు కదా? ఓకే, అది వాడితోనే క్లారిఫై చేసుకుంటాను. వీడేవాడండి బాబు, మెంటల్ కేసులో ఉన్నాడు. నీ భవాని మాత క్షమించు, అనవసరంగా బూతులు వస్తున్నాయి. రేయ్ సాయిగా, రేయ్ ఎందుకురా నా పెళ్ళ వెంట పడుతున్నావు? ఎందుకురా నా పెళ్ళాన్ని తగులుకున్నావు? భాస్కర్, నీ పెళ్ళాన్ని ఎవడన్నా ఉంచుకుంటే ఊరుకుంటావా భాస్కర్? పెద్దంటోళ్ళు ఏ సాక్ష్యంతో మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి, అర్థమైందా? ప్రూఫ్ లేదనుకున్నావా? నా పెళ్ళాం ఆత్మహత్య చేసుకోబోయింది, ఇది నీళ్లలోకి దూకింది. అదే స్పాట్ కి మీ వాడు వచ్చాడు. మీ వాడు డైరెక్ట్ గా నా పెళ్ళాం మీద దూకాడు, వాటేసుకున్నాడు, పైకి తీసుకొచ్చాడు, నా పెళ్ళాన్ని టచ్ చేశాడు. ఎందుకు టచ్ చేశాడు నా పెళ్ళాన్ని? ఏం మాట్లాడుతున్నారండి మీరు? సాటి మనిషి చచ్చిపోతుంటే మానవత్వంతో కాపాడటం కూడా తప్పేనా? అదే స్పాట్ లో అదే నీళ్లలో నేను దూకా. నన్నెందుకు నీ మరిది మానవత్వంతో కాపాడలేదు? నా పెళ్ళాన్ని ఎందుకు కాపాడాడు మానవత్వంతో? ఒరేయ్, నీ తమ్ముడు ఓన్లీ వాడి గర్ల్ ఫ్రెండ్స్ ని కాపాడతాడా? ఓన్లీ లేడీస్ ని కాపాడతాడా మానవత్వంతో? మగాళ్ళని కాపాడ్డా? నా పెళ్ళాన్ని మాత్రమే కాపాడతాడా? వాడి కీపునే కాపాడతాడా? దొంగ నా కొడక. రేయ్ భాస్కర్, నా పెళ్ళాం నీ తమ్ముడికి ఇదిగో వీడికి ఫోన్ చేసింది, రమ్మని చెప్పింది. నీళ్లలో నేను ఇలా దుక్కుతానని చెప్పింది, వచ్చి ఇలా పట్టుకోమని చెప్పింది, ఇలా వాటేసుకోమంది, ఇలా ముద్దు పెట్టేసుకొని అలా పైకి తీసుకొచ్చేమంది, అలా ముద్దులు పెడుతూ ఉండమని చెప్పింది. లేకపోతే హైదరాబాద్ లో ఎన్ని గొప్ప స్పాట్లు ఉన్నాయి. గోల్కొండ ఉంది, చార్మినార్ ఉంది, హుస్సేన్ సాగర్ ఉంది, గండిపేట ఉంది. ఇన్ని గొప్ప స్పాట్లుగా నా పెళ్ళాం వెళ్లకుండా ఇక్కడ దూకింది కదా. మరి వీడికి అది ఎలా తెలిసింది? ఆ చిన్న స్పాట్ ఎలా తెలిసింది? ఇది ఫోన్ చేయకపోతే ఎలా తెలిసింది? రేయ్, నా పెళ్ళానికి వీడికి కనెక్షన్ ఉంది. హైదరాబాద్ లో కరెంట్ ఎక్కువగా పోతుంది. కరెంటు ఉన్నప్పుడు ఇది నా ఇంట్లో ఉంటుంది, కరెంటు పోయినప్పుడు ఇది నీ ఇంట్లో ఉంటుంది. అది సంగతి. హలో మిస్టర్, ఇలా రా. నువ్వు మాట్లాడే మాటలకి ప్రూఫ్ ఉందా లేక ఒట్టి అనుమానమేనా? ఓన్లీ అనుమానమే సార్. అనుమానం వస్తే క్లారిఫై చేసుకోవాలి కానీ ఇట్లా అడగచ్చా? అడగకూడదు సార్. తప్పు అయితే కేసు బుక్ చేయి. పోలీసులో మేమున్నాం, చట్టం ఉంది, న్యాయస్థానం ఉంది. ప్రూఫ్ లేకుండా ఇలా నిందలేకు. అనవసరంగా ఎక్కువ మాట్లాడుకో, వెళ్ళ. సారీ సార్, మీ వల్ల నాకేం తెలిసిందంటే ప్రూఫ్ లేకుండా మాట్లాడకూడదు, అనుమానంతో నిందలేయకూడదు. మీ పోలీస్ బ్రెయిన్ సూపర్ బ్రెయిన్. భవానీ, మీ కాళ్ళకి దండం పెట్టాలి. భవానీ, నా కళ్ళు తెరిపించారు. ప్రూఫ్ తో వస్తా, జాగ్రత్త. రేయ్, ప్రూఫ్ తో వస్తా. నా కొడక రేయ్ పాలుడా, ప్రూఫ్ తో వస్తాను బే, ప్రూఫ్లతో వస్తా. ఓరిడెంకమ్మా, ఈ నిజంగానే తిక్కలోడు. ఈ అబ్బా అమ్మ మాత భవాని క్షమించు, వీడి వల్ల నాకు బూతులు వస్తున్నాయి. డాక్టర్ గారండి. ముద్దుకృష్ణ గారు నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి, మీరెలా ఉన్నారు? నేను బాగున్నానండి. ఏంటి మేడంతో వచ్చారు? ఏమ్మా, ఏదైనా విశేషమా? విశేషమేం లేదండి. నా వైఫ్ ని చిన్న టెస్ట్ కోసం తీసుకొచ్చా డాక్టర్ గారండి. ఏం టెస్ట్? నా వైఫ్ కి వర్జిన్ టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. కాకి ఉగ్గిని ఎత్తుకెళ్ళొద్దు కదా, అలాగే నా వైఫ్ శీలాన్ని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారని చెప్పేసి డౌట్ డాక్టర్ గారండి. టెస్ట్ చేయండి డాక్టర్ గారండి. అంత కంగారు పడతారేంటి డాక్టర్ గారండి? లాస్ట్ వీక్ మా డాడీ వచ్చారు కదా, మా డాడీకి బాగా దగ్గు వస్తుంటే అది టీబీనా జనరల్ దగ్గ అని డౌట్ పడి తీసుకొచ్చాం కదా. మీరు టెస్ట్ చేశారు కదా, అది టీబీ కాదండి మామూలు దగ్గర అన్నారు కదా. అలాగే ఇది కూడా డౌట్, టెస్ట్ చేయండి, క్లియర్ అయిపోతుంది కదా. ఇక్కడే ఉండు. డాక్టర్ గారు, 3వ నెల బాగానే ఉంది, కానీ ఒకసారి చెక్ చేద్దామని మీద. వీడు పెద్ద మెంటల్గాడు. వీడి దగ్గర నేను జాబ్ చేసేవాడిని, మానేయకపోతే చచ్చి ఉండేవాడిని. నంబర్ 1 మెంటల్. ఎంత మెంటల్ అంటే మెంటల్ నాకు అడుగును కదా. సుమంజీ, తిట్టావు. మంచోడు అని చెప్తాను ముద్దుజీ. నన్ను తిట్టినా పర్వాలేదు, నేను మాట చెప్తున్నాను.
సుమన్ ఈజ్ వెరీ గుడ్ జెంటిల్మన్, వెరీ హానెస్ట్, వెరీ గ్రేట్ పర్సన్. సుమన్ జీ, నా మిసెస్ ని పరిచయం చేస్తాను నీ మిసెస్ కి. ఓకే. ఈడు మంచోడే, నన్ను ఎలా గుర్తించాడో చూసావా? కాకపోతే అప్పుడప్పుడు మెంటలు వస్తుంది వీడికి. సుమన్ జీ. సార్ సార్ అమ్మా, నా మిసెస్ సత్య. నమస్కారం పెట్టుకోమ్మా. నమస్కారం పెట్టమ్మా. హాస్పిటల్కి తీసుకొచ్చా పని మీద. అదే పాపం హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారండి? చిన్న టెస్ట్ కోసం సుమన్ జీ. ఏంటా టెస్ట్? వర్జిన్ టెస్ట్. అదే సిలవతా కాదా అని చెప్పేసి. మెంటల్ ఎదవా. రేయ్, ఎవరైనా పెళ్లికి ముందు అవసరం అయితే చేయించుకుంటారా? పెళ్ళైన తర్వాత పెళ్ళానికి వర్జిన్ టెస్ట్ ఎవరైనా చేస్తారా? మెంటల్ ఫిలో. నీకుండే జబ్బేంట్రా అసలు? ఏంట్రా నీ మెంటాలిటీ? ఎవరికైనా షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అల్సర్ ఉంటుంది, నీకున్నది ఏంట్రా? ఈర్ష, అసూయ, శాడిజమా, దరిద్రమా? ఏంట్రా? ఒరేయ్, నువ్వు బూకే బారవరా ఎదవా, చెత్తనా ఎదవా, తొట్టినా ఎదవా. అదవే అమ్మా, ఈయన చంపేసి ఈడి మొహం మీద యాసిడ్ వేసి ఈడు కనబడకుండా చేసి ఈ సమాజానికి మేలు జరుగుద్ది. చండాలుడు, ఎదవా, స్టూపిడ్. డాక్టర్ గారు, పచ్చా పండా ఏమైంది డాక్టర్ గారండి? వర్జిన్. అవునా? సర్టిఫికేట్ ఇవ్వండి. సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించు సత్య, నన్ను క్షమించమ్మా సత్య. నేనెంత అనుమానపు నా కొడుకునో తెలుసా? ఒకసారి నువ్వు గుడికెళ్ళావు కాటన్ చీర కట్టుకొని. నీ చీర వెనక నలిగిపోయి ఉంది. ఎందుకు నలిగిందని అడిగాను. గుడి మెట్ల మీద కూర్చొని వచ్చానన్నావు. నేనేమనుకున్నానో తెలుసా? ఎవడి ఒళ్ళోనో కూర్చొని వచ్చిందని అనుమానపడ్డాను సత్య. సత్య, ఒకసారి నువ్వు మా డాడీకి టాటా చెప్పావు, టాటా అంకుల్ అని. నేనేమనుకున్నానో తెలుసా? మా డాడీలో అంకుల్ చూస్తుందా, మా డాడీలో మగాడిని చూస్తుందా అన్నంత అనుమానపడ్డానమ్మా. అమ్మా, నువ్వు దేవతవి, నువ్వు మంచిదానివి. నేను ఎదవనైనా నాకు నా భర్తే కావాలన్నావు. మా అత్త కుటుంబమే ముఖ్యం అన్నావు. గొప్పదానివి తల్లి, నువ్వు గొప్పదానివి తల్లి, గొప్పదానివి తల్లి. అమ్మా, ఈ రోజు నుంచి ప్రమాణ సాక్షిగా చెబుతున్నా, నేను నీ స్నేహితుడిగా ఉంటా. నిన్ను సంతోష పెడతా. ఏ భర్త ఏ భార్యకి చేయనంత త్యాగం చేస్తాను, త్యాగం చేస్తాను. సత్య, రెడీగా ఉండు. 2 నిమిషాల్లో నీకు ఒక సూపర్ గిఫ్ట్ ఇవ్వబోతున్నా. సత్య, ఐ లవ్ యూ. ఈ రోజే మన శోభనం.
రంజిత్ నా క్లోజ్ ఫ్రెండ్. ఈ రోజు నుంచి రంజిత్ ని డైలీ కీప్ చేసుకో. నా వంశం కూడా నిలబడాలి కదా. రంజిత్ తో బిడ్డను కను నా అకౌంట్లో వేసుకుంటా. మర్డర్ చేస్తే తప్పు గాని సుఖపట్టం తప్పు కాదు సత్య. సత్య, కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణం, రెప్పపాటే ఈ ప్రయాణం. ఈ చిన్న ప్రయాణంలో కోర్కెలు చంపుకోవటం తప్పు సత్య, తప్పు సత్య. వద్దండి, నా మాట వినండి. నా మాటే విను, నీ ఫ్యూచర్ బాగుంటుంది. వద్దండి, మీకు దండం పెడతానండి. నా జీవితం నాశనం చేయకండి. నీకు నేను 2 దండాలు పెడతాను. నన్ను తండ్రిని చెయ్యి. ఏమండి, మీరు మగాళ్ళు కాకపోయినా జీవితాంతం మీతోనే ఉంటానన్నాను కదండి. మీరంటే ప్రాణంగానే ఉంటానన్నాను కదండి. మీతో లైఫ్ లాంగ్ ఫ్రెండ్ గానే ఉంటానన్నాను కదండి. ఇంటికి వెళ్ళిపోతాను రండి. సత్య, సత్య, నాకు మగతనం లేదు. నువ్వు ఆడతనాన్ని చంపేసుకుంటావా? చంపేసుకుంటానండి, చంపేసుకుంటాను. చంపేసుకుంటావా? చంపేసుకుంటాను. నాకు కళ్ళు పోతాయి, నువ్వు గుడిదాని అయిపోతావా? కళ్ళు పీకేసుకుంటావా? నాకు జుట్టుడిపోతుంది, బట్టతలు వస్తుంది, నువ్వు గుండు కొట్టించుకుంటావా? నేను మీకోసం చచ్చిపోతానండి. రంజిత్, సత్య, నీ ఫీలింగ్స్ నాకు తెలుసు. బేసిక్ గా ఆడవాళ్ళకి సిగ్గెక్కువ. పరాయి మగాడు గడప ముందుంటే ముగ్గేయటానికి కూడా ఆడద బయటికి రాదు. పెళ్ళైన రోజు గడప దగ్గర ఆడపడుచులాపి నీ మొగుడు పేరేంటి అంటేనే ఆడది సిగ్గుపడిపోతుంది తెలుసా. నీ మొగుడినే చెప్తున్నా కాబట్టి సిగ్గుపడక్కర్లా. రా 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 రా. దా రంజిత్. సత్య, రంజిత్ చాలా మంచివాడు సత్య. రంజిత్ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ సత్య. ఈ విషయం మన మధ్య ఉంటుంది సత్య. రంజిత్, రంజిత్, నా భార్యకి కొత్త జీవితాన్ని ఇవ్వు రంజిత్, కొత్త జీవితాన్ని ఇవ్వు. బెస్ట్ ఆఫ్ లక్. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వదిలేసి వెళ్ళకండి. ఏ సత్య, అడిగెళ్తున్నావు సత్య? సత్య, ఏ సత్య, సత్య. చెల్లెమ్మా, సత్య, 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 ఏమైందమ్మా? ఏమైంది? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? సత్య, సత్య, ఏంట్రా? సత్య, అమ్మా, సత్య, అమ్మా, చెప్పమ్మా, సత్య, ఏమైంది? ఏమైందమ్మా? చెప్పు. వాడు మగాడు కాదు నాన్న.
అమ్మా నేను ఆ పాలవాడితో తిరిగానని వర్జిన్ టెస్ట్ చేయించాడమ్మా. అన్నయ్య అన్నయ్య వాడు మగాడు కాకపోయినా కలిసి ఉంటానని చెప్పాను అన్నయ్య. కానీ నాకు పిల్లలు కావాలని నన్ను తీసుకెళ్లి వేరే వాడి దగ్గర పడుకోమన్నాడు అన్నయ్య. గుత్తనం లేని ఎతో నానా నానా చావనైనా చేస్తాను కానీ లైఫ్ లో ఇంకెప్పుడు వాడు మొఖం చూడ నాన్న. ప్లీజ్ మన ఇంట్లోనే ఉంటా నాన్న. వసుంధరా, ఆర్ యు హ్యాపీ? ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా? మగతనం లేని వాడిని నా బిడ్డ కంట కట్టారు. ఇప్పుడు మీకు తృప్తిగా ఉందా? మీరు నాశనం అయిపోతారే, సర్వనాశనం అయిపోతారు. ఒరే ప్రసాదరావు, నువ్వు నాకంటే పెద్ద వ్యాపారవేత్తవరా. ఎంత గొప్ప వ్యాపారవేత్తవంటే కొడుక్కి మగతనం లేదని తెలిసినా, సంవత్సరానికి పనికిరాడని తెలిసినా ఆగిపోయిన నా కూతురి పెళ్లిని అడ్వాంటేజ్ గా తీసుకొని నీ కొడుకుని బాగాడిగా చలామణి చేసుకున్నావురా. సబాష్! ఒరేయ్, నీ కొడుకు నీకంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ రా. ఎంత గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్ అంటే తన పెళ్ళాన్ని ఇంకోటి దగ్గర పడుకోబెడితే బిడ్డ పడుతాడు, ఆ బిడ్డను తన అకౌంట్ లో వేసుకుని వంశాన్ని డెవలప్ చేసుకోవచ్చు అని నా కూతురు వ్యభిచారంలో దించబోయిన గ్రేటెస్ట్ బిజినెస్ మ్యాగ్నెట్ రా నీ కొడుకు. ప్లీజ్ అన్నయ్య, మీ కూతుర్ని నా కూతురు కనుకొని నా కోడల్ని చేసుకున్నాను. ఇంత పెద్ద మాటలు మాట్లాడకండి. దైవ సాక్షిగా చెప్తున్నాను, నా కొడుకు సంసారానికి పనికిరాడన్న విషయం నాకు తెలియదు. చెప్పండి చెప్పండి. పుట్టినరోజు నాడు ఆడపిల్ల బట్టలు వేసుకుంటుంటే అది వాళ్ళ అమ్మకి ఇష్టమని అలా చేస్తున్నాడు అనుకున్నాం గాని వీడు ఎలాంటి వాడని మాకు తెలియదమ్మా. మిస్టర్ ప్రసాదరావు, ఇంత జరిగా కూడా తెలీదు అని చెప్పడానికి సిగ్గులేదు? సరే, నువ్వు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇప్పటికైనా తెలుసుకోలేదు నువ్వు అనుకుంటే మీ వాడితో కలిసి ఉంటాడే వాడు బాయ్ ఫ్రెండ్, బాడీ ఫ్రెండ్, ఆ బాబీగాడు నీకు తెలుసుకో. బాబీ ఏంటి ముద్దు? అదంతా పనిచేసిందో చూసావుగా. నేను ఆత్మహత్య చేసుకుంటాను బాబీ. అంటే నన్ను ఒంటరి వాడిని చేసి వెళ్ళిపోతావా? అది లేకపోతే నేను లేనా? అయ్యో నీ పెళ్లి జరగడానికి ముందు ఒక్క మాట ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు మమ్మీ అని చెప్పుంటే ఆ మాటలో వందర్థాలు వెతుకునేదాన్ని కదరా. తెలిసి తెలిసి చేతులారా ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసావు కదరా. చూసావా ముద్దు, రా, ఈ సమాజం మనల్ని అర్థం చేసుకోదు. ప్రత్యేక రాష్ట్రాన్ని అర్థం చేసుకుంటుంది, ప్రత్యేక వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోదు. పద, మనదైన మెరుగైన సమాజం కోసం పోరాడదాం. వెళ్తాం. వెళ్లే ముందు నా పెళ్ళాం మంచిది కాదని ప్రూవ్ చేస్తా. దాని మనసు నా దగ్గర లేదు, ఆ పాలవాడి దగ్గర ఉందని ప్రూవ్ చేస్తాను మమ్మీ. ఆ పాలవాడు నా ముద్దు పెళ్ళాన్ని తగులుకున్నాడని, అంతేకాదు అన్పాపులర్ చేస్తున్నాడని ప్రూవ్ చేస్తాం. పద ముద్దు, పద. డాడీ, నువ్వు మంచివాడివి, మమ్మీ చెడ్డది. నాకు నీ బ్లెస్సింగ్స్ కావాలి. నువ్వు దేవుడివి, అంతే అంతే. అవునంతే, నువ్వు పద ముద్దు. ఏంటండి ఇదంతా? హలో, మా అత్తగారింటి దగ్గరికి ఎలక్ట్రానిక్ మీడియాతో సహా మొత్తం ప్రెస్ రావాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాక్షి పేపరు, ఈనాడు, జ్యోతి వార్త, అన్ని పేపర్ల వాళ్ళు రావాలని చెప్పు. ప్రపంచ భర్తల్లారా ఏకం కండి. పోరాడితే పోయేదేం లేదు, పెళ్ళాలు తప్ప. మ్యాటర్ ఏంటో చెప్పండి సార్. నా పెళ్ళాం తిరుగుమోతు, అది పాలవాడితో తిరుగుతుంది. వాడు పొద్దున్నే వాళ్ళ ఇంటికి పాలు పోయడానికి వచ్చేవాడు. వాడు నా భార్య మనసిచ్చి పుచ్చుకున్నారు, అన్ని ఇచ్చి పుచ్చుకున్నారు. మీ భార్య శీలవతి కాదని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇద్దరిని ఏదైనా హోటల్ రూమ్ లో చూసారా? ఏవండి, పెళ్ళాం మరొకటితో తిరిగినంత మాత్రాన శీలం పోయినట్టు కాదండి. శీలం అనేది
పెళ్ళాం మొగుడికి మనసివ్వకుండా వేరే వాడికి మనసిస్తే అది శీలం పోయినట్టండి. మనసు లేని ఆడదానికే సెలవు లేనట్టండి. మనసు లేని ఆడదానికే క్యారెక్టర్ లేనట్టండి. ఫర్ ఎగ్జాంపుల్, మనసెక్కడో పెట్టుకుని కుర్రాడు ఎగ్జామ్ రాశాడు అనుకోండి, ఏమవుద్ది? ఫెయిల్ అయిపోతాడు. మనసెక్కడో పెట్టుకుని కార్ డ్రైవింగ్ చేసామనుకోండి, ఏమవుద్ది? యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతాయి. ఇక్కడ అదే జరిగింది. నా పెళ్ళాం మనసు నాకివ్వలేదు, పాలవాడికి ఇచ్చింది. పాలవాడికి ఇచ్చింది. నా జీవితం నాశనమైపోయింది. నా జీవితం నాశనమైపోయింది బాబీ. బేసిక్ గా నా పెళ్ళానికి కోరికలు ఎక్కువ. ఏంటో నోటుకొచ్చేలా మాట్లాడుతున్నావు? నా ముద్దును ఎవరైనా ముట్టుకున్నారో బస్తీ మే సవాల్. బామర్దే ముద్దు అడు చూడు, ఆ పాలోడు వచ్చాడు. ఇంకా నేను పట్టుకోలేదు మావా, ఇప్పుడు పట్టుకున్నా. చాలా తెలివిగలడు మామా. తుపాకీ బాగా వర్కౌట్ అయింది ముద్దు. సత్య సత్య కన్నులతో చూసేది గురువా, కనులకు సొంతమౌనా. నీళ్ళెవరో? మా ఇంట్లో పాలు ఏ పిల్లి తాగుతుందనుకున్నారు? ఈడే పిల్లి. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నువ్వు మంచివాడివా? అవును సార్, మంచివాడిని. ఉత్తముడివా? అవును సార్. మనసు లేదా? లేదు సార్. ప్రేమ లేదా? లేదు సార్. పరీక్షకు నిలబడతావా? నిలబడతాను సార్. నిలబడతాడా? నిలబడతాడు సార్. నిలబడతాడా? నిలబడతాడు. అదుగో ఫైరు. రే లవరన్నయ్య, నీ తమ్ముడు నిజాయితీ పరుడైతే, ఉత్తముడైతే ఆ ఫైర్ లో కూర్చోమను. ఒక నిమిషం నేను మంచివాడిని, నేను మంచివాడిని, నేను మంచివాడిని అంటూ రమ్మను. వితౌట్ బర్నింగ్ అలా నీట్ గా వస్తే మీ ఇద్దరికి లింక్ లేదని ఒప్పుకుంటా. దూకుతావా? దూకుతాను సార్. రెడీ, దూకో. సాయి ఆగు. ఏ బుద్ధు కృష్ణ, ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే నేను పెద్ద మనిషిని కాను. నా కూతురుకి వీడికి సంబంధం ఉంది. మనుషులే కాదు, మనుషులు కూడా కలిశారు, సంసారం చేశారు, ఒకే బెడ్ మీద పడుకున్నారు. ఏంటి అక్రమ సంబంధం ఉందా? నువ్వు చూసావా? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? ఇదిగో, నీ కూతురు నువ్వు సరిగ్గా పెంచకపోయి ఉండొచ్చు, నీ కూతురు రంకుతూ ఉండొచ్చు, 10 మందితో తిరుగుండొచ్చు, హోటల్స్కి వెళ్ళి ఉండొచ్చు. కానీ నా తమ్ముడు అలాంటి వాడు కాదయ్యా. పాలకన్నా స్వచ్ఛమైన వాడయ్యా. ఇక్కడ పెట్టి పెంచానయ్యా నా తమ్ముడిని. నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు నువ్వు. ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది నిజమో, ఏది అబద్ధమో నేను చెప్తాను. నేనే చెప్పాలి. రా. భాస్కర్ రావు, నేను మీకు ద్రోహం చేశానురా. అమ్మా, నా స్వార్థం కోసం మీ కుటుంబాన్ని నాశనం చేశాను. అందుకే సత్య జీవితం సర్వనాశనం అయిపోయింది. నన్ను క్షమించమ్మా. అరే, నన్ను క్షమించరా. అయ్యా, సత్య, సాయికి మేనత్త లేదు, మరదలు లేదు. అదంతా మేము ఆడించిన నాటకం అమ్మా. అమ్మా, తల్లి, అమ్మా, నన్ను క్షమించమ్మా. అమ్మా, 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 నువ్వు ప్రేమించిన సాయి పారిపోబట్టి నీ పెళ్లి అయిపోలేదమ్మా. ఇదంతా మేం చేసిన కుట్రమ్మా, మేం చేసిన కుట్ర. నా కూతురు పెళ్లి ఆగిపోయే మార్గం చెప్పండి రా. ఎన్ని కోట్లు చేస్తాను. వాడు మండపానికి రాకుండా మీరు చూసుకోండి. పెళ్లి పీటల మీద నా కొడుకుని పెళ్లి కొడుకుని చేసి కూర్చోబెడతాను. కొట్టండి వాణ్ణి.
ఇంటి ముందు పాలు పోసేవాడికి నిన్నిచ్చి పెళ్లి చేయటం మాకు ఇష్టం లేదమ్మా. వీల్లేదంటే అతనితో నువ్వు పారిపోయి ఏ టీవీ ఛానల్కి వెళ్తావని భయపడి అలా చేసేవే తప్ప కన్న కూతురి గొంతుకు వస్తావా తల్లి? బాబు వాడు ఆ ముద్దు కృష్ణ దీనికి శీల పరీక్ష చేయించాడయ్యా. కానీ డాక్టరు ఇది ఉత్తమరాలు అని సర్టిఫికెట్ ఇచ్చింది. అవునయ్యా అవును, నువ్వు చదువుకున్నవాడివి. ఆ సర్టిఫికెట్ చదువుకుని నా కూతురు శీలవతి అని రుజువైతే దయచేసి దాన్ని పెళ్లి చేసుకోవయ్యా, దయచేసి పెళ్లి చేసుకో. వాడి దగ్గర నుంచి డైవర్స్ తీసుకోవాలి. అంతేకాదు వాడిని అంత ఈజీగా వదిలిపెట్టొద్దు నాన్న. వాడిలో మగతనం లేదని, వాడు మగాడి కాదని లోకం అంతటికి తెలియాలి. ఆడదాన్ని లైక్ చేయొచ్చు, ఆడదాన్ని లవ్ చేయొచ్చు, కానీ మనసులేని ఆడదాన్ని ముట్టుకుంటే మాత్రం వ్యభిచారంతో సమానం. నువ్వు అసలు సంసార జీవితానికే పనికిరావంట కదమ్మా. నా మనసు నా దగ్గరే ఉంది, నా మొగుడు ముద్దుకృష్ణ గారికే మ్యాటర్ లేదందేంటి? అబద్ధం గురువు గారండి. నీకు అసలు ఎలక్ట్రిసిటీ లేదంట కదరా? అయ్యో పచ్చబద్ధం గురువు గారండి. అది పవర్ కట్ వల్ల అప్పుడప్పుడు ఇళ్లలో కరెంట్ పోతుంది చూడు. నీలో పర్మనెంట్ గా పవర్ కట్ అంట కదా? ఇదేదో రాంగ్ సార్, రాంగ్ సార్. ప్రూవ్ చేసుకోమా. నాలో మగతనం ఉంది, గెల్పంగాన్ని కాదు అని అగ్ని ప్రవేశించే. కొంచెం కూడా ఒళ్ళు కాలకుండా బయటికి రావాలి. అప్పుడు నువ్వు ఉత్తముడుగా ప్రూవ్ అవుతావు. నీ పెళ్ళం బుస్కి, వాడు తుస్కి అని ఆటోమేటిక్ గా ప్రూవ్ అవుద్ది. గురువు గారండి, అగ్ని ప్రవేశం చేసేది ఆడవాళ్ళు మగవాళ్ళు కాదండి. ఆడవాళ్ళని అణగారిన వర్గాల వారిని ఇక నీలాంటి వాళ్ళ రాజకీయాలకి బలికానివ్వరా. ఏమిటండి ఈ దౌర్జన్యం? నా ముద్దుని విచక్షణ రహితంగా అగ్నిలోకి తోసేస్తారా? ఎక్కువ మాట్లాడితే నిన్ను తోస్తారా? ఇది అన్యాయం సార్. మా మర్యాద అలా కాపాడాలా? గురుగారండి, గురుగారు మీ దండం పెట్టా. గురుగారు మీ దండం పెట్టా. వద్దు గురుగారు, చచ్చిపోతాను. గురుగారు మీ దండం పెట్టారండి. గురుగారు మీ దండం పెట్టవద్దు. ప్లీజ్ గురుగారండి, చచ్చిపోతారండి. గురుగారు బావని మీ కాళ్ళు పట్టుకుంటా. మీ కాళ్ళు పట్టుకుంటారండి. మీ కాళ్ళు పట్టుకుంటారండి. పొరపాటు అయిపోయింది. వద్దండి. చెప్తాను. నేను మగాడిని కాదు, నేను శాడిస్టుని, మగతనం లేనోడిని, సంసారానికి పనికిరాను. తప్పు చేశానండి. సత్య మంచి అమ్మాయి, సత్య ఉత్తమురాలు, సత్య నీతిమంతురాలు. రేయ్, అవి విడాకుల పేపర్లు. అందరికీ వినపడేలా చదివి సంతకం పెట్టు. ముద్దు కృష్ణ అనబడే నేను మగతనం లేనివాణ్ణి. ఆ సంగతి చెప్పకుండా పెళ్లి చేసుకుని మోసం చేశాను. నా భార్య సత్యను టార్చర్ పెట్టాను. నన్ను క్షమించండి. నేను సంసారానికి పనికిరాను. అందుకే సత్యకు విడాకులు ఇస్తున్నాను.
చూడు, నా వంక చూడరా, నన్ను చూడరా, నా వంక చూడు. చూసా ఏమన్నా? ఆడవాళ్ల కాళ్ళకి ఎక్కువ జుట్టుంటే కోరికలు ఎక్కువ, కోరికలు ఎక్కువ. మరి నీకు ఇంత మీసాలు ఇంత గడ్డాలున్నాయి, నీకెందుకురా ఇంత కూడా మాయతనం లేదు? ఎందుకురా? ఎందుకురా? ఎందుకు? ఎందుకు? ఎందుకలా అన్నావ్? ఎందుకన్నావ్? చెప్పు. చెప్పరా? అసలు వీడిని ఎందుకు కొడుతున్నావు నువ్వు? థ్యాంక్ యూ మమ్మీ. దొంగని 100 సార్లు కొడితే వాడు మనిషిగా మారడానికి ఛాన్సెస్ ఉన్నాయి. వీడిని 100 సార్లు కాదు 100 మంది కుమ్మేస్తానినా గాని వీడు మగాడుగా మాట్లాడని ఏమన్నా గ్యారంటీ ఉందా? బ్యాడ్ మమ్మీ, బ్యాడ్ మమ్మీ. కటీఫ్ కటీఫ్, మమ్మీతో కటీఫ్. అంకుల్ అంకుల్, ఆ పాలనా కొడుక్కి సత్యని ఎలా ఇస్తారు అంకుల్? మీరు ఎలా పెళ్లి చేస్తారు సత్యనిచ్చి? నాకు 100 కోట్ల ఆస్తి ఉంది కదా, నాకేం తక్కువ? ఒక్క మగతనం తప్ప. ఆ మగతనాన్ని షర్టు ప్యాంటుతో కవర్ చేసుకోవచ్చు కదా. దేంతో కవర్ చేసుకోవచ్చురా? షర్టు ప్యాంటుతో. ఇళ్లలో నైట్ టైం గుడ్ నైట్ బట్టి దోమలు తప్పుతారే, అలా తప్పాలా నేను? కోటిస్తారుండి పాల ప్యాకెట్లు అమ్ముకునేవాడు నా కనుడేంటని నా బిడ్డకు అన్యాయం చేశాను. పంతులు, పర్వత ఇవావిచాచలిః ఇంద్ర ఇవేహద్భవస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠ వృదన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మదీధరత్ ధ్రువేణ హవిషా తస్మై దేవా అభిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతిః మాంగళ్యం తంతునానేన తవ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు అయం ముహూర్తస్సు ముహూర్తో అస్తు శతమానం భవతి పంతులు గారు. శతాయ. ముందుగా అక్షింతలు వేసి వాళ్ళను దీవించే హక్కు నా బిడ్డకే ఉంది. ముందు ముద్దుకృష్ణ చేతికి అక్షింతలు ఇవ్వండి. ముందుగా వీడి ప్లాస్టిక్స్ ఏమిటి? ఆడబగా కాని వెధవా. కాదు మిస్టర్ వెంకటేశ్వరరావు, నా బిడ్డ మగాడు మగాడు. వీళ్ళిద్దరినీ కలపడం కోసం నా బిడ్డ ఇన్నాళ్ళు మగతనం లేని వాళ్ళ నటించాడు. డబ్బున్న వాళ్ళంతా గొప్ప జాతి, డబ్బు లేని వాళ్ళు అసలు మనిషి జాతే కాదన్న మీ అభిప్రాయాలు పొరపాటని, ఆ కుళ్ళుని మీ నుంచి పోగొట్టాలనే ఇలా చేశాడు వీడు. వీడికి సత్యతో పెళ్లైన రోజునే తెలుసండి నా భార్యతో సహా మీరందరూ కలిసి ఈ కుటుంబాన్ని మోసగించారని. నేను చేసుకోబోయే అమ్మాయి సత్యలా ఉండాలన్నాడండి వీడు. సత్య అంటే చాలా ఇష్టం అండి వీడికి. ఆడా మగ కాని అవతారం ఎత్తి సత్యని సాయిని కలుపుతాండాడి అన్నాడండి. శోభనం రోజే నా దగ్గరకొచ్చి సాయి సత్యల ప్రేమ గురించి చెప్పాడు. వాళ్లను పెద్దలు ఎలా విడదీశారో చెప్పాడు. సత్య ప్రేమించిన సాయిని ఎలా చావగొట్టారో కూడా చెప్పాడు. చావు బతుకుల్లో ఉన్న సాయిని హాస్పిటల్కి వెళ్లి స్వయంగా చూశానని చెప్పాడండి. వాళ్ళని కలపడానికి నువ్వెందుకురా మగతనం లేని వాళ్ళ నటించాలి అన్నాను. ఏ తాగుబోతుగానో శాడిస్ట్ గానో నటించి సత్యను బయటికి పంపిస్తే ఫలానా ముద్దుకృష్ణ సత్య జీవితాన్ని నాశనం చేశాడంటారు. అదే మగతనం లేని వాళ్ళ నటిస్తే పోన్లే సత్య అదృష్టవంతురాలు బట్ట నలక్కుండా బయటపడిందంటారు డాడీ అన్నాడు. మళ్ళీ నేను మగాడిగా నిరూపించుకోవాలంటే ఒక్క నిమిషం. కానీ ఒక ఆడదాని మీద ఒక్కసారి చెడిపోయిందన్న ముద్ర పడితే కాదు నేను పతివ్రతను రుజువు చేసుకోవాలంటే జీవితకాలం చాలదన్నాడు. సీతమ్మల అగ్నిలో దూకితే శవాలైపోతారే తప్ప స్వచ్ఛంగా బయటపడలేరు కదా. అందుకే చెప్తున్నాను సత్య, ముందుగా నా బిడ్డ దీవెనలు తీసుకో అమ్మా.
ఏంటమ్మా అయ్యో ఏంటమ్మా అమ్మా 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 మరి రాకాలం వస్తుంది, సత్యకి అక్షంతలు వేయాలి. వేయవా? వేయకపోతే మళ్ళీ నిన్ను బ్యాడ్ మాత్రం అంటారు, వేస్తే గుడ్ మాత్రం అంటారు. వేస్తావా? వేస్తావా? అమ్మా సత్య, నువ్వు అనుకుంటున్నట్టు ముద్దు నాకు బాడీ ఫ్రెండ్ ఏం కాదు, క్లాస్మేట్. మీ ఇద్దరిని కలపాలనే ఈ డ్రామా ఆడా. బ్లెస్సింగ్ కావాలా డాడీ? స్కార్ఫ్ నాకు ఇష్టమనే. గుడ్ మదర్. మా మమ్మీ, మమ్మీ కొంచెం పైకి లేపు మమ్మీ. బాగా కొట్టారు కదా, నువ్వు కొట్టావు కదా. ఏంటి ఒక్కదాని వచ్చావు? లవర్ లేడా? లవర్ బాయ్, లవర్ బాయ్, మిల్క్ బాయ్, నవ్వు రాజా. సత్య, నిజంగా నీ మనసు సాయి దగ్గర, సాయి మనసు నీ దగ్గర ఉందా లేదా? లేదంటే చెప్పు, మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా. ఉందా? ఒకరి మీద ఒకరికి ఉంది కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని దీవిస్తాను. మొగుడు పెళ్ళాలను దీవించాలంటే ఇద్దరు నవ్వుతూ ఉండాలి కదా. ఏ డాడీ? అవును. మరి నవ్వట్లా? కొంచెమే నవ్వింది డాడీ. మా మమ్మీలా నవ్వాలి. మమ్మీ అక్షంతలు వేద్దామా? తీసుకోండి డాడీ, దీవిస్తున్నాం. నువ్వు చాలా పెద్ద మెంటల్ ఫెలోరా. ఎనీహో ముద్దుకృష్ణ, నువ్వు చాలా మంచి పని చేసావురా. నిన్ను మా భావాన్ని మాత్రం తప్పకుండా కాపాడుతుంది. గాడ్ బ్లెస్ యూ.